अच्युतं केशवं साई दामोदरं भक्तजनवत्सलं साई नारायणं भक्तजनवत्सलं साई नारायणम् మొట్టమొదట బాబాగారు ఎవరు? పక్కనే శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు, సనాతన దైవం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామో నిశాచర వినాశకరో నమామి అని అద్భుతంగా మహాత్ములు వర్ణించినటువంటి సనాతన దైవం శ్రీరామచంద్రమూర్తి. నేను ఇందాక కనుక్కున్నాను ఆలయ నిర్వాహకులకి, మందిరానికి ఏ వారాల్లో ఎంతమంది భక్తులు వస్తారని. గురువారం పూట 1500 నుంచి 2000 మంది వస్తారని చెప్పారు. గురువారం మన గురుదేవుని యొక్క ప్రాధాన్యమైన రోజు కాబట్టి వస్తున్నారు, సంతోషం. మరి శనివారం శ్రీరామచంద్రమూర్తికి ముఖ్యమైన రోజు, ఎంతమంది వస్తున్నారు? ఎవరు రావట్లేదు, మామూలు ఒకరు ఇద్దరు మామూలు వచ్చిపోతున్నారు. ఏంటి మనం ఆలోచించాలి. సనాతన దైవం అనేటువంటి శ్రీరామచంద్రమూర్తి పక్కనే ఉన్నారు. ఆయనకు ముఖ్యమైన శనివారం రోజు భక్తులు పెద్దగా ప్రాధాన్యత తీసుకొని రావట్లేదు. నిన్నగాక మొన్న 100 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి మన సాయినాథుని ముఖ్యమైన గురువారం రోజు 1000 మంది వస్తున్నారు. కారణం ఏంటి అని ఇప్పుడు సమాజంలో పెద్ద పెద్ద వాళ్ళు, మహాత్ములు, పీఠాధిపతులు చర్చిస్తున్నారు ఈ విషయం. టీవీలో మీరు చూసుంటారు. ఒకటి కారణం, ఆ రాముడే కృష్ణుడిగా వచ్చిన తర్వాత మానవ సమాజం అంతా కృష్ణ భక్తిలో మునిగిపోయింది, రాముని మర్చిపోయారు. ఇది మనం పరిశీలిస్తే తెలుస్తుంది. ఆ కృష్ణ భక్తిని చూసి రామభక్తుడైన ఆంజనేయ స్వామికి కూడా కోపం వచ్చింది. రాముడిని వదిలేసి కృష్ణనామంలో మునిగిపోతున్నారు, దేవుడు అంటే రాముడే అని చెప్పి గొడవకు వచ్చాడు సాక్షాత్ కృష్ణుడితోటి. ఆ కృష్ణుడే ఇప్పుడు సాయినాథుడిగా వచ్చినప్పుడు సహజంగానే ప్రస్తుత అవతారమైనటువంటి ఆ అవతారం మీద ఎక్కువగా భక్తుల యొక్క దృష్టి ఉంటుంది. అలాగే కొత్తగా ఒక అవతారం వచ్చిందంటే దాని అవసరం ఈనాటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఉంటే తప్ప ఒక అవతారం రాదు. కనుక రామావతారం త్రేతాయుగం అయిపోయిన తర్వాత ద్వాపర యుగానికి ఆనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆ భగవంతుడు కృష్ణుడిగా రావాల్సి వచ్చింది. ఎందుకని? ద్వాపర యుగంలో శ్రీరామ తత్వాన్ని ఆచరించడం కానీ ప్రబోధించడం కానీ కష్టం. అందుకని ఆ కాలానికి సరిపోయే విధంగా ప్రబోధం చేసి మానవ సమాజాన్ని ధర్మ మార్గంలో నడిపించవలసిన బాధ్యత భగవంతుడికి ఉంది. కాబట్టి కృష్ణుడిగా వచ్చి వారిని ఆ కాలానికి అనుగుణంగా నడిపించాడు. అంటే రాముడికి కృష్ణుడికి తేడా ఏంటంటే ప్రాణం పోయిన రాముడు అబద్ధం ఆడు. కృష్ణుడు అలా కాదు, సమాజాన్ని కాపాడాల్సి వస్తే, ధర్మాన్ని నిలబెట్టాల్సి వస్తే ఒక అబద్ధం ఆడతాడు. అది ద్వాపర యుగానికి ఉన్నటువంటి పరిస్థితులు. అలాగే ఈ కలియుగంలోకి వచ్చేసరికి బుద్ధుడిగా వచ్చాడు. ఆనాటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా అహింసో పరమో ధర్మ అని చెప్పాడు. ఆ కాలం దాటిపోయింది. శంకరాచార్యులు గారు వచ్చారు. మన దేవతల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాన్ని తొలగించి
అద్వైత మతాన్ని ప్రబోధించాడు. భగవంతుడు ఒక్కడే, ఈశ్వర సర్వభూతానాం అని చెప్పినట్టుగానే వేదాల్లో చెప్పినటువంటి భగవంతుడు ఒక్కడే, అంతటా వ్యాపించి ఉన్న ఆ చైతన్యమే పరమాత్మ, అందరిలో ఉన్నది అదే, వేరేది లేదు. జీవుడు దేవుడు ఒకటే, అందరి దేవతలు కూడా ఒక దైవానికి సంబంధించినటువంటి వాళ్ళే అని సత్యాన్ని చెప్పి మన భారత సమాజంలో ఉన్న వైరుధ్యాలు తొలగించి శివభక్తులు వైష్ణవాలయాలకి, వైష్ణవ భక్తులు శివాలయాలకి వెళ్ళి ఏర్పాటు చేసి పెట్టాడు. దానివల్ల ఈనాడు మన భారతదేశం ఎవరు ఎంతమందిని ముక్కోటి దేవతలను పూజించినా ఎవరిలో కూడా ఏ విధమైనటువంటి వైషమ్యాలు లేవు, ఏ దేవతను ఎవరు కూడా వ్యతిరేకించట్లేదు. శంకరాచార్యులు చేసినటువంటి ఆ పుణ్యం వల్ల ఈనాడు భారతదేశం భిన్న మతాలతో, భిన్న మార్గాలతో, భిన్న ఆరాధన పద్ధతుల్లో, భిన్న దేవతలతో ఉన్నా కానీ అందరూ కలిసిమెలిసి ఉన్నారు. అందరి దేవతల్లో కూడా వాళ్ళ ఇష్ట దేవతను చూసుకుంటున్నారు, అందరి దేవతల్ని ప్రేమిస్తున్నారు. మనందరం ఆ పని చేస్తున్నాం. లలితామాతను పూజిస్తాం, రాముని పూజిస్తాం, కృష్ణుని పూజిస్తాం, శంకరుని పూజిస్తాం, గురువులను పూజిస్తాం, మహాత్ములను పూజిస్తాం, అందరిని పూజిస్తాం. ఇది దేనివల్ల వచ్చిందంటే ఆదిశంకరాచార్య చెప్పినటువంటి ఆ యొక్క అద్వైత సిద్ధాంతం వల్ల వచ్చింది. విష్ణువుకి శివుకి ఎటువంటి తేడా లేదు అని చెప్పి మహానుభావుడు చెప్పాడు. అది మనకు అర్థమైంది. మళ్ళీ తిరిగి కాల క్రమంలో భారతదేశంలో హిందూ, ముస్లిం అనే కొన్ని కొత్త మతాలు వచ్చాయి. హైందవం, తర్వాత క్రైస్తవం, హైందవం ఉంది, క్రైస్తవం, ముస్లిం, సిక్కు, బౌద్ధిజం, జైన మతం, ఇలా అనేకమైనటువంటి మతాలు వచ్చాయి. ముఖ్యంగా హిందూ, ముస్లిం ప్రధానమైన మతాలుగా అప్పుడు ఉన్నాయి. అప్పుడు క్రైస్తవం ఇంకా పెద్దగా వ్యాప్తి చెందలేదు. అయితే వారి మధ్యలో మత గొడవలు ఉన్నాయి. రాముడే దేవుడని మనం, కాదు అల్లానే దేవుడని ముస్లిమ్స్, ఇలా మతం పేరు మీద మారణ హోమాలు జరిగే పరిస్థితులు వచ్చాయి. కనుక ఆ సందర్భంలోనే ఆధ్యాత్మికంగా కూడా మన భారతదేశం పతనావస్థలో ఉంది. కారణం అనేక వందల వేల సంవత్సరాల నుంచి వేరే మతస్థులు, వేరే దేశస్థులు ఈ దేశాన్ని పరిపాలించడం వలన మన యొక్క వ్యక్తిత్వాన్ని, మన సహజత్వాన్ని, మన వేదాల్లో, ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి, పురాణాల్లో చెప్పినటువంటి సత్యాన్ని వదిలేసి మనం ఒక బానిసలమనే ఒక భ్రమలో, ఇతర దేశస్తులు గొప్పవాళ్ళనే భ్రమలో మన యొక్క సంస్కృతిని, సంప్రదాయాలని, ఆధ్యాత్మిక శక్తిని కూడా కోల్పోయాం. మన ఆత్మజ్ఞానాన్ని కోల్పోయాం. వేదాల్లో, ఉపనిషత్తులో చెప్పినటువంటి అత్యద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని మనం మర్చిపోయాం. ఆత్మ న్యూనతాభావంలో ఉన్నాం. సరిగ్గా అటువంటి సమయంలోనే స్వామి రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద ఆ యొక్క కలకత్తా నగరంలో జన్మించి మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని, మహర్షుల నుంచి మనకు అందించబడినటువంటి ఆధ్యాత్మిక శక్తిని తిరిగి మన అందరికీ కూడా అందించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో స్వామి వివేకానంద ప్రపంచ మహాసభల్లోనే అద్భుతమైనటువంటి తన వాగ్ధాటితో భారతీయ యొక్క ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచ మతాలకు తెలిసేలా చేశాడు. అక్కడి నుంచి మన భారతదేశంలో మళ్ళీ ఆధ్యాత్మిక శక్తి, ఆధ్యాత్మిక మార్గం ఒక ఉన్నతమైనటువంటి స్థితికి రావడం ప్రారంభించింది. సరిగ్గా మీరు బాగా పరిశీలిస్తే చరిత్రని, ఉత్తర భారతదేశంలో కబీర్, తులసీదాసు ఇటువంటి మహానుభావులే కాకుండా పశ్చిమ మార్గంలో చూసుకున్నప్పుడు రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, లాహిరి మహర్షి, యుక్తేశ్వరగిరి, పరమహంస యోగానంద, ఇలాంటి ఎంతోమంది మహాత్ములు అక్కడ వెలిసి, మహారాష్ట్రలో తీసుకుంటే నామదేవ్, తుకారాం, జ్ఞానదేవ్, ఇలాంటి మహాత్ములు అక్కడ పుట్టి భక్తి, జ్ఞాన, వైరాగ్యాల్ని చక్కగా ప్రచారం చేశారు. మరి దక్షిణ భారతదేశానికి తీసుకుంటే, అంటే కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకానికి తీసుకుంటే ఈ యొక్క అవతారాలు తక్కువగా వచ్చాయి. ఆ సమయంలో అన్నమయ్య, త్యాగరాజు ఇలాంటి మహానుభావులు వెలిసినా వాళ్ళు సంకీర్తనల ద్వారా భక్తిని ఆచరించారు. సంకీర్తనల ద్వారా భగవతత్వాన్ని ప్రచారం చేసి భగవంతులు లీనమయ్యారు. అన్నమయ్య కీర్తన తీసుకుంటే మనకేం అర్థం కాదు, అందులో ఉన్న పదజాలాలన్నీ కూడా చాలా కఠినంగా ఉంటాయి. కనుక మనకు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా తీసుకున్నప్పుడు భక్తి ప్రచారం చేయడానికి అవతార పురుషులు చాలా తక్కువగా ఉన్నారు. ఈ లోటుని పూడ్చడానికే నాకు అనిపిస్తుంది సమర్థ సద్గురు సాయినాథుల వారు
మహారాష్ట్రలో అవతరించిన వారు ఆంధ్రప్రదేశ్కి దత్తత వచ్చారనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో మొత్తం ఎన్ని దేవాలయాలు ఉన్నాయో అన్ని దేవాలయాల కంటే ఎక్కువగా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. కనుక సాయితత్వం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విస్తరించినట్టుగా ప్రపంచంలో ఇంకెక్కడ విస్తరించలేదు. కనుక బాబావారు మహారాష్ట్రలో అవతరించిన వారి యొక్క లక్ష్యం, వారి యొక్క దృష్టి మన మీద ఉంది, మన ఆంధ్ర ప్రజల మీద ఉంది. అందుకు మనం ఎంతో అదృష్టవంతులం. ఇప్పటికి కూడా షిరిడిలో కూడా మీరు చూస్తే 60% మంది మన ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తారు, ఉభయ రాష్ట్రాల నుంచి. మిగతా ప్రపంచం మొత్తం నుంచి వచ్చేవాళ్ళు 40% ఉంటారు, 30% ఉంటారో తెలియదు. మరి దీన్ని బట్టి ఒక అవతార పురుషుని యొక్క దృష్టి, అనుగ్రహం పొందినటువంటి మన ఆంధ్ర ప్రజలు ఎంత అదృష్టవంతులో తెలుస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, స్వామి రామకృష్ణ పరమహంస గారు, స్వామి వివేకానంద గారు చెప్పింది ఒకటే, బాబా చెప్పిందే చెప్పారు, సబ్కా మాలిక్ ఏక్ హై, భగవంతుడు ఒక్కడే. వారు చేసిన ప్రయత్నం కూడా అంతే, మత సామరస్యాన్ని, ప్రపంచ శాంతిని ప్రబోధించడానికి ప్రయత్నం చేశారు. అయితే వారు ఒక గురువులుగా, ఒక జ్ఞానులుగా, ఒక మహాత్ములుగా, రామకృష్ణ పరమహంస వారిని అయితే అవతార పురుషులు కూడా అంటారు. వారు చేసిన ప్రయత్నం ఒక విద్యావంతులకి, ఉన్నత విద్య పొందినటువంటి వాళ్ళని, బాగా ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వాళ్ళని ఇంకా ముందుకు నడిపించడానికి సరిపోయింది. కానీ అట్టడుగున ఉన్నటువంటి పేద తరగతి వారికి, గుడిసెల్లో ఉన్న వారికి, రిక్షా తొక్కుకునే వాడికి, కూలి పని చేసుకునే వాడికి శ్రీ రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద చెప్పిన సిద్ధాంతం, ఆ ఆధ్యాత్మిక జ్ఞానం అర్థం కావడం కష్టం. అలాగే ఇక్కడ తమిళనాడులో రమణ మహర్షి గారు వెలిశారు. వారు చెప్పినటువంటి జ్ఞానం ఒక రకంగా PhD స్థాయిలో ఉంటుంది, మామూలు వారికి అర్థం కాదు. స్వామి వివేకానంద చెప్పే జ్ఞానం కూడా ఉన్నత స్థానంలో ఉంటుంది, మామూలు వారికి అర్థం కాదు. ఈ మహాత్ములందరూ వారి వారి ప్రయత్నాలు చేసినా ఎక్కువ మందికి భగవతత్వం అర్థం కావడం, ఎక్కువ మందిని భగవంతుడి వైపు ఆకర్షించబడడం అనేది జరగని పరిస్థితుల్లో ఆ భగవంతుడే సర్వశక్తుల్ని తీసుకొని సాయినాథుని రూపంలో అవతరించి సమస్తమైనటువంటి మానవాళిని కూడా తన వైపు ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సామాన్యమైన మానవులకు జ్ఞానం చెప్తే అర్థం కాదు, భక్తి చెప్తే అర్థం కాదు. కానీ వారికి కావలసింది ఏమిటంటే, ముందు వారి కష్టాలు తీర్చాలి, వారి కోరికలు తీర్చాలి, వారి బాధలు తొలగించాలి. ఎవరైతే మన బాధలు తీరుస్తారో, మన కష్టాలు తీరుస్తారో, మనకు సహాయం చేస్తారో అతను మనిషి అయినా సరే దేవుడిగా భావిస్తాం మనం. కనుక ఎప్పుడైతే బాబా గారు మన కష్టాలు తీర్చడం, మన బాధలు తీర్చడం, మన ఇంట్లో ఒక వ్యక్తిలాగా పిలిస్తే పలుకుతూ ఉండటం వలన సాయితత్వం ఇందాక చెప్పినట్టుగా గుడిసెల్లోంచి 7 అంతస్తుల మేడ వరకు కూడా విస్తరించింది. ఎందుకంటే కష్టాలు ఒక పేదవాడికే ఉండవు, డబ్బున్న వాడికి కూడా ఉంటాయి. పేదవాడి కష్టం ఆర్థిక ఇబ్బంది, డబ్బున్న వాడి కష్టాన్ని అనారోగ్యం అయి ఉండవచ్చు, మానసిక ఆందోళన కావచ్చు. కనుక అనారోగ్యమైన, మానసిక ఆందోళనైనా, ఆర్థిక ఇబ్బందులైనా ఏదైనా కానీ బాబా గారిని తలుచుకుంటే, బాబా గారిని ఆశ్రయిస్తే మన సమస్యలు తీరుతాయనే ఒక తత్వాన్ని ప్రపంచంలో బాబాలు స్వయంగా వ్యాప్తి చేశారు. కనుకనే బాబా గారు ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి భూమి మీద అనేక మంది గురువులు, అనేక మంది యోగులు, అనేక మంది మహర్షులు, సృష్టికి ప్రతి సృష్టి చేయగల సామర్థ్యం కలిగినటువంటి విశ్వామిత్రులు లాంటి మహర్షులు కూడా, బ్రహ్మర్షులు, వశిష్ఠ మహర్షులు లాంటి మహర్షులు కూడా పుట్టారు. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, శుక, సౌనిక, భీష్మ ఇలాంటి మహానుభావులు ఎంతోమంది భాగవతోత్తములు పుట్టారు. ఇందాక చెప్పినట్టు గురువులు పుట్టారు. కానీ ఏ గురువుకి, ఏ యోగికి, ఏ మహర్షికి, ఏ ఋషికి కూడా ఏర్పడని విధంగా శివరామకృష్ణ మారుతి దేవతలతో సమానంగా ఒక్క సమర్థ సద్గురు సాయినాథుల వారికే వాడవాడలా మందిరాలు ఎందుకు నిలుస్తున్నాయి, ఎందుకు వెలుస్తున్నాయి అనే సత్యాన్ని గ్రహించినప్పుడు మనకు తెలిసేది ఏమిటంటే, ఆ భగవంతుడే సాక్షాత్తుగా గురువు అవతరించాడు కాబట్టి ఆ భగవంతుడితో సమానంగా గురు రూపంలో ఉన్న సాయినాథుడికి మందిరాలు నిర్మించబడుతున్న సత్యం మనకు తెలుస్తుంది. ఈ సత్యాన్ని సత్యంగా గ్రహించినప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఈర్ష్యాద్వేషాలతో చూసినప్పుడు, కపటంతో చూసినప్పుడు సత్యం తెలియదు. కనుక బాబా గారికి ఊరికే ఏదో ప్రచారం ద్వారా మందిరాలు వెలవట్లేదండి. బాబా గారి మందిరాలు
ప్రతి ఒక్క భక్తుడికి ఇదిగో అలాంటి పెద్దల మనసుల్లో చేరి వారికి ఏదైనా ఒక ఉపకారం చేసి వారికి ఒక లీల చూపించి, అబ్బా నాకు ఇంతటి అనుగ్రహం కురిపించి నన్ను రక్షించినటువంటి సాయినాథుడికి నేను ఒక మందిరం నిర్మించి తీరాలి అనే ఒక కృతజ్ఞతా భావంలోంచి వచ్చినవే ఈ వేలాది మందిరాలు. కనుక బాబాగారు అందరిలాంటి గురువు కాదు, అందరిలాంటి మహర్షి కాదు, అందరిలాంటి మహాత్ముడు కాదు. బాబాగారు సాక్షాత్తు భగవంతుడు అనే సత్యం మనకు తెలుస్తూ ఉంది. ఓకే, అయితే చెప్తాను. ముందు బాబాగారు ఎవరో మనం తెలుసుకోవాలి. ఇతర గురువులకు, ఇతర మహాత్ములకు బాబాకున్న వ్యత్యాసం ఏంటో తెలుసుకోవాలి. సనాతన దైవాలు ఉన్నా మనం అందరం బాబా దగ్గరికి ఎందుకు పోతున్నామని తెలుసుకోవాలి. వారు దైవమే, వీరు దైవమే, కానీ ఎందుకు వెళ్తున్నాం అంటే బాబాగారి దగ్గరే మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మానవుడికున్న మొట్టమొదటి అవసరం తన కష్టం తీరాలి. మానవుడు చాలా అల్పమైనటువంటి వాడు. ఈ కాలంలో మానవుడు చాలా అల్పమైనటువంటి వాడు. ఎంత సుఖాన్నైనా అనుభవిస్తాం, అనువంత బాధను కూడా భరించేయడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. ఒక మేకని కత్తితో కొచ్చి తింటాం, మన కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే మాత్రం ఏడుస్తాం. అది మానవుడి యొక్క లక్షణం. మరి నీ కాలుకు ముళ్ళు గుచ్చుకుంటేనే అంత బాధే, మేకను మాత్రం కత్తి పెట్టి కోసేస్తావా? అది ఆలోచించడు వాడు. వాడు శుభ్రంగా తినాలి, ఆనందంగా, వాడికి ఆనందం కావాలంతే. కష్టాన్ని మాత్రం ఒప్పుకోడు. అంటే ఎవడైతే తన కష్టంలాగే ఇతరుల కష్టం అనుకుంటాడో వాడు భగవత్ స్వరూపంగా మారిపోతాడు. కనుక ఈ యొక్క బాబా అవతారానికి ఉన్న ప్రాధాన్యత గుర్తించినప్పుడు బాబా సాక్షాత్ పరమాత్మ అని తెలుస్తుంది. దీన్ని మహాత్ములు మనకు చూపించిన మార్గంలో కూడా విచారణ చేస్తే ఈ సృష్టికి ముందు ఏమీ లేదు, అంతా గాఢాంధకారం. ఎక్కడో అనంతమైన శూన్యంలో పరమాత్మ స్వప్రకాశుడై పరంజ్యోతిగా అఖండంగా ప్రకాశిస్తూ ఉన్నది ఒక జ్యోతి స్వరూపం అని చెప్తున్నాయి వేదాలు. ఆ జ్యోతి, ఆ పరమాత్మ సృష్టి చేయాలని సంకల్పించి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులుగా అవతరించారని చెప్తున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా అవతరించారని చెప్తున్నారు. అంటే సృష్టికి పూర్వం ఒక్కటిగా ఉన్నటువంటి పరమాత్మ చైతన్యం సృష్టి చేయడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులుగా అవతరించారు. అంటే ఏమైందండి? 1 3 అయింది, 1 3గా మారింది. ఆ తర్వాత సృష్టి ప్రారంభించిన తరువాత అనసూయ అత్రి అనే దంపతులు అంటే మహర్షులు, వారు రాబోయే కాలంలో ఈ భూమి మీద ఉన్న మానవులు అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతారు కనుక వారికి జ్ఞానాన్ని ప్రసాదించాలంటే గురువు మాత్రమే జ్ఞానప్రదాత కనుక, ఆ జ్ఞానం పరబ్రహ్మ స్వరూపం కనుక, ఆ పరబ్రహ్మ ఇప్పుడు త్రిమూర్తి స్వరూపంగా ఉంది కనుక ఆ త్రిమూర్తిని ప్రార్థన చేసి మీరు ముగ్గురు కూడా నా గర్భంలో జన్మించాలి అని ప్రార్థన చేసింది. అప్పుడు ఆ ముగ్గురు కూడా అనసూయమాత గర్భంలో జన్మించడం జరిగింది. దుర్వాస, చంద్ర, దత్త 3 రూపాలుగా అవతరించింది. ఆ ముగ్గురు మళ్ళీ ఒకటైంది. అంటే దత్తుడు దుర్వాసుడు వెళ్ళిపోతూ, దుర్వాసుడు చంద్రుడు వెళ్ళిపోతూ దత్తుడికి తమ యొక్క అంశాలని శక్తుల్ని దారపోసి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే 3 ఒకటైంది. అంటే ఇప్పుడు ఏమైంది? 1 3 అయింది బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులుగా. ఆ 3 మళ్ళీ దత్తాత్రేయ స్వామిగా అవతరించింది. అంటే ఈ భూమి మీద సాకార రూపంలో ఉన్నటువంటి గురుస్వరూపం పరబ్రహ్మ స్వరూపం ఏంటంటే మొట్టమొదట దత్తాత్రేయ స్వామి. అదిగో అక్కడ ఉన్నాడు బాబాగారి పక్కన, త్రిమూర్తి స్వరూపుడు. ఆ దత్తాత్రేయ స్వామి ఈ భూమి మీద 1,25,000 అవధూతల రూపంలో, మహాత్ముల రూపంలో తిరుగాడుతూ భూమిని కాపాడుతూ ఉంటాడు, మానవ సమాజాన్ని ధర్మ మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. వారందరూ కూడా దత్తాత్రేయ స్వామి యొక్క అంశలు. నిజంగానే మనకు తెలుసు గజానన మహారాజ్, స్వామి వెంకయ్య స్వామి, తాజుద్దీన్ మహారాజ్,
ఇలా మనమే ఒక పెద్ద ఫోటో ఉంటుంది, దాంట్లో ఒక 150 మందో లేకపోతే 100 మందో అవధూతలు, యోగులు, జ్ఞానులు ఉంటారు. మరి ఇంతమంది ఉండగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక్క ఈ సాయినాథుడికి మాత్రమే భగవంతునితో సమానమైన పూజలు ఎందుకు జరుగుతున్నాయి, మందిరాలు ఎందుకు నిర్మించబడుతున్నాయంటే ఆ దత్తాత్రేయుడు పరిపూర్ణమైనటువంటి అవతారమే సాయినాథుడు కనుకనే ఆ పరబ్రహ్మ స్వరూపుడు, సాకార పరబ్రహ్మ స్వరూపంగా ఉన్న దత్తాత్రేయుడు ఈ కలియుగంలో ఉద్ధరించడానికి సాకార రూపంగా బాబా రూపంలో రావడం వల్ల ఆయన భగవత్ స్వరూపుడుగా ఈ ప్రపంచమంతా కూడా ప్రకాశిస్తూ పూజలు అందుకుంటాడు. ఈ వ్యత్యాసం కూడా గుర్తించాలి. అందరూ గురువులు ఉన్నారు, వాళ్ళల్లో బాబా గారు ఒకరు. అందరూ యోగులు ఉన్నారు, వాళ్ళల్లో బాబా ఒకరు. కానీ బాబాకు మాత్రమే ఈ ప్రత్యేకత ఎందుకు వచ్చింది అని గ్రహించినప్పుడు మనకు తెలిసేది ఏమిటి అంటే, ఇదిగో ఆ యొక్క దత్తాత్రేయ స్వామి పరిపూర్ణమైనటువంటి అవతారం సాయినాథుడు. దత్తుడంటే ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు. మరి బాబా అంటే ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు. మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరు? ఈ విశ్వవ్యాప్తమైనటువంటి చైతన్య స్వరూపం, పరబ్రహ్మ స్వరూపం, పరమాత్మ స్వరూపం, నిరాకార నిర్గుణ చైతన్య శక్తి. అదే త్రిమూర్తులైంది, అదే దత్తుడైంది, అదే ఇప్పుడు సాయినాథుడిగా వచ్చింది. ఇప్పుడు బాబా ఎవరు? పరబ్రహ్మ. అందుకనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ బాబా గారు సాక్షాత్తు పరబ్రహ్మ. మరి పరబ్రహ్మ అయినటువంటి ఆ పరమాత్మ నుండే సమస్త విశ్వం పుట్టింది. సమస్త దేవతలు కూడా దాంట్లో నుంచే వచ్చారు, సమస్త లోకాలు దాంట్లో నుంచే వచ్చాయి, పంచభూతాలు దాంట్లో నుంచే వచ్చాయి, అన్నీ పరబ్రహ్మ నుంచే వచ్చాయి. కాబట్టి బాబా గారు కూడా మనకి ఏం చెప్పాడంటే, నేను సాయి అంటే 3 మూర్ల దేహం కాదు, విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యమే సాయి అని చెప్పాడు. కుక్క, పిల్లి, పంది, దోమ అన్నిట్లలో నేనే ఉన్నాను అన్నాడు. అందరి దేవతల్ని తనలోనే చూపించాడు. కనుక సాక్షాత్తు పరబ్రహ్మ అంటే ఏమిటో ప్రత్యక్షంగా నిదర్శనాలతో సహా చూపించడానికి వచ్చినటువంటి అవతారమే సమర్థ సద్గురు సాయినాథన్ అవతారం. మీకు బాబా గారి యొక్క గురుతత్వాన్ని, పరబ్రహ్మతత్వాన్ని, వారి యొక్క సమర్థతని చెప్పాలి అంటే సచ్చరిత చైనాలో తెలుసు. సప్తశృంగి దేవత పూజారి గారికి అశాంతితో బాధపడుతూ ఉంటే ఆమె ఏం చెప్పింది? నువ్వు బాబా దగ్గరికి వెళ్ళు, నీకు మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పింది. మరి ఆమె సాక్షాత్తు జగన్మాత, ఆమె ఇవ్వలేదా? శాంతిని ప్రసాదించలేదా? కష్టాలు తొలగించలేదా? కాదు. ఎప్పుడైతే భూమి మీద గురువు అవతరించాడో ఆ గురువు దగ్గరికే పంపిస్తారు దేవతలు కూడా. ఎందుకంటే గురువు మాత్రమే శాంతిని ప్రసాదించగలడు, గురువు మాత్రమే ఆత్మజ్ఞానాన్ని ఇవ్వగలడు. ఆత్మానుభూతి, ఆత్మజ్ఞానం లభించినప్పుడు మాత్రమే పరమశాంతి లభిస్తుంది. కనుకనే మనకు సప్తశృంగి దేవత ఆయన పూజారిని కూడా బాబా దర్శనానికి పంపించింది. అలాగే సచ్చరిత్రలో లేని ఒక పేరు భక్తుల అనుభవాలు అనే పుస్తకాల్లో దొరుకుతుంది. రేగే అనే భక్తుడు ఒక అతను ఉన్నాడు, బాబాకు ముఖ్యమైన భక్తుడు. అతను చిన్నప్పటి నుంచి కూడా శ్రీ మహావిష్ణువు ఆరాధించేవాడు. శంఖచక్ర గదాధారి అయినటువంటి శ్రీమన్నారాయణుడు, శేషపానుపు పైన పాలసముద్రంలో పవలించి ఉండే శ్రీమన్నారాయణుడు, అటువంటి పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీమన్నారాయణ కూడా తన భక్తుడైన రేగేని నువ్వు బాబా దగ్గరికి వెళ్ళి బాబాను ఆశ్రయించు అన్నాడు. ఇవన్నీ మనకేం తెలుస్తున్నాయి? గురువును ఆశ్రయించడం వల్ల మాత్రమే మనకు సర్వ శుభాలు చేకూరుతాయి. ముఖ్యంగా అన్నిటికీ కారణమైనటువంటి, అన్ని శుభాలకు కారణమైనటువంటి జ్ఞానం లభిస్తుంది. అన్ని దుఃఖాలకు కారణం అజ్ఞానమైతే అన్ని సుఖాలకు కారణం జ్ఞానం. ఆ జ్ఞానం నీకు భగవంతుడు ఇవ్వడు, ఇవ్వగలిగిన శక్తి ఉన్నా ఇవ్వడు. ఎందుకంటే భగవంతుడు కనపడడు, అగోచరుడు. మరి గురువు నీకు కనిపిస్తాడు. కనుక నీ సమస్యలకు పరిష్కారం చెప్పాలన్నా, నీకు జ్ఞానం చెప్పాలన్నా, నీ అజ్ఞానాన్ని తొలగించాలన్నా నీకు ప్రత్యక్షంగా ఉంటూ బోధిస్తూ చెప్తే తప్ప అది సాధ్యం కాదు. సచరిత్రలోనే బాబా గారు చెప్పారు, నేను 12 సంవత్సరాలు నా గురువును సేవించాను అన్నాడు. 12 సంవత్సరాలు గురువును సేవించే సంప్రదాయం వల్ల మాత్రమే ఆత్మజ్ఞానం వస్తుంది. మరి మన పరిస్థితి ఏంటి? మరి మనం కూడా 12 సంవత్సరాలు సేవించాలా? 12 సంవత్సరాలు ఏంటి? దాదాపుగా బాబా భక్తుల్లో ఒక్కొక్కరు 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాల నుంచి సేవిస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే ప్రత్యక్షంగా ఉండి బోధిస్తారు కదా వాళ్ళు. మరి బాబా గారు ప్రత్యక్షంగా లేడు కదా. బాబా అభయప్రదాన వాక్యాల్లో ఉన్నాయి.
నేను నా శరీరం వదిలిపెట్టినా కానీ నేను అప్రమత్తుడిని. నా సమాధిలో నుండి నా ఎముకలు మీతో మాట్లాడతాయి, నా సమాధి మీతో కదులుతుంది. కనుక బాబా ఎప్పుడూ నేను ఉంటాను, ఎప్పుడూ మీకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటానని చెప్పాడు కాబట్టి నో డౌట్ ఆ సమస్య లేదు. ఒకే ఒక్క అదృష్టం సాయి భక్తులకి, ఇతర గురువుల భక్తులు ఏంటో నాకు తెలియదు, కానీ సాయి భక్తులకు మాత్రం ఉన్న ఒకే ఒక్క అదృష్టం, సాయి భక్తులు ప్రత్యక్ష గురువులను ఆశ్రయించాల్సిన అవసరం లేని అదృష్టం ఒక సాయి భక్తులకు మాత్రమే ఉంది. ప్రత్యక్ష గురువు లేకుండా జ్ఞానం రావడం కష్టం. శాస్త్రం చెప్తుంది, అందరూ చెప్తున్నారు, అది నిజమే. కానీ బాబా భక్తులకు బాబా ఇచ్చిన అభయ ప్రధాన వాక్యం వల్ల మనకు ప్రత్యక్ష గురువు అక్కర్లేకుండానే బాబా బోధనలు మనకు పనిచేస్తాయి. బాబా మనల్ని ఉద్ధరిస్తాడు. రాముడు కృష్ణుడికి ఏ శిష్యులు లేరు, కానీ రాముడు కృష్ణుడి శరీరం వదిలిన తర్వాత కూడా వారిని ఆశ్రయించిన వాళ్ళని ఉద్ధరించారు, మోక్షాన్ని ప్రసాదించారు. బాబాకు కూడా శిష్యులు లేరు, నాకెవరు శిష్యులు లేరు అన్నాడు. కారణం ఏంటి? గురువు అయితే శిష్యుడు ఖచ్చితంగా ఉంటాడు. మరి బాబా గురువా భగవంతుడా అంటే గురువైన భగవంతుడు. గురువైన భగవంతుడు, భగవంతుడే గురువుగా వచ్చినప్పుడు ఆయన స్థాయికి తగ్గ శిష్యుడు దొరకడం చాలా కష్టం. నా గురువుని నేను సేవించినట్టుగా నన్ను ఎవరు సేవించుకుంటారన్నాడు. చాలా కష్టం. కృష్ణునికి రాముడికి శిష్యులు లేరండి, భక్తులే ఉన్నారు. అలాగే బాబాకు భక్తులే ఉన్నారు కానీ శిష్యులు లేరు. ఈ ఒక్క సిద్ధాంతం ద్వారా కూడా మనం గుర్తించవచ్చు బాబా సాక్షాత్ భగవంతుడు, గురువైన భగవంతుడు, భగవంతుడైన గురువు. బాబా భగవంతుని చెప్పడానికి ఇంకో ఉదాహరణ చెప్తాను నేను. మామూలుగా ఎవరైనా మహాత్ములు సమాధి చెందిన తర్వాత వారికి ఒక మందిరం నిర్మిస్తారు, అంతే కదమ్మా. ఒక మహాత్ములు సమాధి అయిపోయిన తర్వాత వారిని సమాధి చేసి ఆ తర్వాత మందిరం నిర్మిస్తారు. బాబాగారి విషయంలో జాగ్రత్తగా పరిశీలించండి. బాబాగారు ముందే మందిరం నిర్మింపజేసుకున్నారు. మందిరం కట్టిన తర్వాత విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు భగవంతుడికి. మహాత్ములు సమాధి అయిన తర్వాత మందిరం కడతారు మహాత్ములకి. బాబా తన భగవంతుడి కనుకే ముందే మందిరం కట్టించుకొని అందులో తనకు సమాధిని ఏర్పాటు చేసుకొని దిమ్మె కట్టించుకొని శ్రీకృష్ణుడి పేరు మీద శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహ ప్రతిష్ఠ చేయాలనే సంకల్పం కల్పించి మందిరం కట్టించుకొని దిమ్మె కట్టించుకొని సమాధి అయిపోతున్న సందర్భంలో నాకు ఇక్కడ బాగాలేదు, బూటివాడలో తీసుకెళ్ళండి అన్నాడు. అంటే మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత వచ్చి అక్కడ వెలిశాడు కనుక ఆయన నేను భగవంతుణ్ణి, మామూలు మహాత్ముని కాదు అని కూడా మనకు చెప్పాడు. కనుక బాబాని ఏ రకంగా చూసినా, ఎన్ని రకాలుగా విచారించినా, ఎవరు విచారించినా సాక్షాత్ పరమాత్మ అనేది తెలుస్తుంది. ఆ విధంగా దేవతలు సైతం బాబాగారి దగ్గరికి తమ యొక్క భక్తుల్ని పంపించి బాబాను ఆశ్రయించమన్నారంటే మరి మన పరిస్థితి ఏమిటి? కనుకనే పక్కన రామయ్య ఉన్నా మనము సాయినాథుడి దగ్గరికి వచ్చి ఆశ్రయిస్తున్నాము. ఆనాటి దేవతలే వాళ్ళని పంపించారు, ఆ రాముడే మనం ఇక్కడికి పంపించాడు. ఒరే అమ్మా నాన్న మీరు అక్కడికి పొండి గురువుని ఆశ్రయించండి పక్కన, ఆ గురువు ద్వారా మీరు జ్ఞానాన్ని పొందితే అప్పుడు మీకు నిజమైనటువంటి రాముడంటే ఏమిటో అర్థమవుతుంది, కృష్ణుడంటే ఏమిటో అర్థమవుతుంది, వెంకటేశ్వరుడు అంటే ఏమిటో అర్థమవుతుంది, శివుడు అంటే ఏమిటో అర్థమవుతుంది, గురువు అంటే ఏమిటో కూడా అర్థమవుతుంది. గురువుని ఆశ్రయించినప్పుడు గురువు అంటే మనకు తెలియదు. గురువుని ఆశ్రయించిన తర్వాత గురువు ఇచ్చే జ్ఞానం వల్ల గురువు అంటే ఏంటో తెలుస్తుంది. గురువుని ఆశ్రయించిన తర్వాత గురువు ద్వారా మనకు రాముడు అంటే ఏమిటో అర్థమవుతుంది. అంతవరకు గురువుని ఆశ్రయించినంత వరకు మనకు అర్థమయ్యే రాముడు వేరు, కృష్ణుడు వేరు, శివుడు వేరు, గురుతత్వం వేరు. గురువుని ఆశ్రయించిన తర్వాత గురువు ఇచ్చే జ్ఞానం ద్వారా మనకు అర్థమయ్యే భగవతత్వం వేరు. అది గురువుని ఆశ్రయించిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. కనుక తప్పనిసరిగా మానవుడన్నవాడు ఖచ్చితంగా గురువుని ఆశ్రయించవలసిందే. గురువుని ఆశ్రయించకుండా నువ్వు ఏమీ పొందలేవు అనేది కూడా మనకు తెలుస్తుంది. దీన్ని గురుగీతలో సాక్షాత్తు జగన్మాత పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రశ్నించి గురువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది. దాన్ని మీకు నేను తెలియచెప్పే ప్రయత్నం చేస్తాను. పార్వతీదేవి ఇలా అడుగుతుంది పరమేశ్వరుని, కేవ మార్గేణలో స్వామిన్ దేహి బ్రహ్మమయో భవేత్ తత్కృపాం కురుమే స్వామిన్ నమామి చరణౌతమ. అంటే ఓ స్వామి, ఈశ్వర, పరమేశ్వర, నేను మీ పాదాలకు నమస్కరించి మిమ్మల్ని దేహి అని ఆశ్రయిస్తూ నేను ప్రశ్నిస్తున్నది ఏమిటంటే, ఈ మానవుడు ఎవరిని ఆశ్రయించడం ద్వారా, ఏమి చేయడం ద్వారా తన దుఃఖాన్ని జయిస్తాడు,
తన కష్టాలను పోగొట్టుకోగలుగుతాడు, మానవ జన్మ పరమార్థమైనటువంటి మోక్షాన్ని పొందగలుగుతాడు అని పార్వతీదేవి పరమేశ్వరుని ప్రార్థిస్తే ఈశ్వరుడు చెప్తున్నాడమ్మా, దుర్లభం త్రిశులోకేషు తత్ శృణుశ్చ వదామ్యహం గురు బ్రహ్మ వినానాన్య సత్యం సత్యం వరాననే. అంటే దుర్లభం, 3 లోకాల్లో కూడా ఒక్క గురువును తప్ప ఎవరిని ఆశ్రయించినా కానీ వాళ్ళు తమ యొక్క దుఃఖాన్ని జయించలేరు, కష్టాలను తొలగించుకోలేరు, సర్వశుభాలను పొందలేరు. ఇది ఈశ్వరుడు సాక్షాత్తు జగన్మాత అయినటువంటి పరమేశ్వరీదేవికి చెప్పినటువంటి స్తోత్రం. యజ్ఞోవ్రతం తపోదానం జపస్తీర్థం తదైవచ గురుస్తత్వమ విజ్ఞాయ సమగ్రం నిష్ఫలం భవేత్. నువ్వు యజ్ఞం చేసినా, వ్రతం చేసినా, తపస్సు చేసినా, దానం చేసినా, తీర్థస్నానం చేసినా నీకు గురువు లేనప్పుడు అవన్నీ కూడా సంపూర్ణమైన ఫలితాలు ఇవ్వలేవు. కనుక గురువు లేకుండా మనం ఎన్ని చేసినా వృధా అని చెప్తుంది. మనకు తెలిసో తెలియకో గురువుని ఆశ్రయించాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి మా గురువు ఉన్నాడు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. మాకు గురువు ఉన్నాడు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి అమ్మా. మాకు గురువు ఉన్నాడు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఇక్కడ చాలామంది ఎత్తారు, వాళ్ళు నెమ్మదిగా అర్థమైపోయింది, వాళ్ళకి విషయం అర్థమైపోయింది. మీకు అర్థం కాల, కానీ అర్థం కాకపోయినా అర్థం కాకుండానే మీరు చేస్తున్నారు. ఏంటంటే గురువు అంటే ఎవరినో ప్రత్యక్షంగా ఉపదేశం తీసుకొని వాళ్ళ దగ్గర మంత్రం తీసుకుంటేనే గురువు అవుతారు అనే భ్రమలో ఉండడం వల్ల కొంతమంది మీరు చేతులు ఎత్తలేదు. మీరు ఎప్పుడైతే బాబా దగ్గరికి వచ్చారో, బాబాను సేవిస్తున్నారో, బాబాకు నమస్కరించారో అప్పుడే మీకు గురువు ఉన్నట్టే. కాకపోతే మీరు ఆయన్ని గురువుగా భావించట్లేదు. యద్భావం తద్భవతి. మీరు ఆయన్ని గురువుగా భావిస్తే గురువుగా మీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. మీరు ఆయన భగవంతుడిగా భావిస్తే భగవంతుడిగా మీ కష్టాలు తీరుస్తాడు. కష్టాలు తీర్చడం వల్ల అన్ని సమస్యలకు పరిష్కారం దొరకదు. ఒక కష్టం పోతే మరో కష్టం వస్తుంది, ఒక కోరిక పోతే మరో కోరిక పుడుతూనే ఉంటుంది. కోరికలు అనంతాలు, అవి అసలు లెక్క పెట్టలేము. మరి అన్ని కష్టాలకు, అన్ని సమస్యలకు పరిష్కారం ఇందాక చెప్పినట్టుగా జ్ఞానం. ఆ జ్ఞానం ఎప్పుడు ఇస్తాడు? మీరు శిష్యుడిగా భావించుకొని, ఆయన్ని గురువుగా భావించుకొని, గురుదేవా నా అజ్ఞానాన్ని తొలగించు, నా జ్ఞానాన్ని ప్రసాదించు అని మీరు ప్రార్థిస్తే ఆయన గురువుగా కూర్చొని మీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. జ్ఞానం వచ్చే వరకు మీ సమస్యలకు, నా సమస్యలకు, ఎవరి సమస్యలు పరిష్కారం లేవు. ఈరోజు ఒక లీల చూపిస్తే అద్భుతంగా ఆనందపడతాం, ఆ లీల గురించి అందరికీ చెప్పుకుంటాం. కానీ మళ్ళీ మరుసటి రోజు ఇంకో సమస్య వస్తుంది. ఎన్ని లీలలు చూపిస్తాడు, ఎన్ని కష్టాలను తీరుస్తాడు. తీర్చకపోతే అప్పుడు బాబా పలికేవాడండి, ఇప్పుడు బాబా పలకట్లేదండి, మళ్ళీ ఆయన మీద అపవాదం వేసేస్తాం. కనుక అలా వద్దు. కనుక ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని మనం శిష్యులుగా భావించుకుందాం, ఆయన గురువుగా భావించుకుందాం, ఆయన దగ్గర నుంచి జ్ఞానం సంపాదించే ప్రయత్నం చేద్దాం. బంగారు గట్టికెళ్ళి బంగారం అడుగుతామా, లేకపోతే ఇనుప సామాన్ అడుగుతామా, స్టీల్ సామాన్ అడుగుతామా? అలాగా గురువు దగ్గరికి వచ్చి జ్ఞానం అడగాలి. ఇంకేం అడిగినా అవి ఇనుప సామాను లేకపోతే స్టీల్ సామాన్లు అయిపోతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం. నీ కర్మను దగ్ధం చేయగలిగింది ఒక్క జ్ఞానం మాత్రమే. అదేదో బ్రహ్మ పదార్థం ఏం కాదు. బాబాగారి దగ్గర అసలు బ్రహ్మ పదార్థం కాదు అది. చిన్న చిన్న ఉపదేశాలతో, చిన్న చిన్న మాటలతో మనకు జ్ఞానాన్ని ప్రసాదించి అనంతమైన పుణ్యరాశిని మనకు ప్రసాదించగల అద్భుతమైనటువంటి గురుదేవుడు. ఉదాహరణ చెప్పాలంటే ఈశ్వర సర్వభూతానామని కృష్ణుడు చెప్పాడు, వేదాలు చెప్పాయి, ఉపనిషత్తులు చెప్పారు, మన బ్రాహ్మణ మహానుభావులు చెప్తుంటారు, మనకి ఎప్పుడు అర్థం కాల. కానీ బాబా ఎప్పుడైతే ఒక కుక్కకు అన్నం పెట్టగానే, లక్ష్మి నాకు ఈరోజు నువ్వు కడుపు నిండా అన్నం పెట్టావమ్మా అని చెప్పేసరికి, కుక్కలో కూడా నేనున్నాను, కుక్క ఆకలి తీరిస్తే నా ఆకలి తీర్చినట్టే అని ఎప్పుడైతే బాబా చెప్పాడో, ఏ టు జెడ్ చదువు రాని వాడికి అసలు ఏమి అర్థం కాని కూడా అర్థమైపోయింది. బాబా కుక్కలో కూడా ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు అని చెప్పేసి అప్పటి నుంచి వాడు కుక్కను ప్రేమించడం నేర్చుకున్నాడు. కుక్క వస్తే కొట్టేవాడు, కాలుతో తన్నేవాడు, బాబా వచ్చాడు అనే భావంతో దానికి ఆహారం పెట్టడం నేర్చుకున్నాడు. చిన్న ఉదాహరణతో అది బాబా గొప్పతనం. మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు మనందరం ఒక ముద్ద అన్నం తీసుకెళ్ళి కాకులకో కుక్కకో పెట్టడం నేర్చుకున్నాం.
ఈ భారతదేశం పుట్టి కొన్ని లక్షల సంవత్సరాలైంది, కానీ ఇంతవరకు ఇది కేవలం బ్రాహ్మణులకు మంచి మంచి గురువులను ఆశ్రయించిన వాళ్ళకు తప్ప ఈ సత్యం ఎవరికి తెలియదు. కానీ బాబా వచ్చాక ఏమీ తెలియని వాళ్ళకి తెలుసు. ఇందాక నుంచి ఒక ఇద్దరు పిల్లలు ఇక్కడ తిరుగుతూ ఉన్నారు, గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. కాలేజీ అమ్మాయిలండి వాళ్ళు. వాళ్ళ వయసు 16 సంవత్సరాలు ఉంటుందో నాకు తెలిసి, ఇంకా తిరుగుతున్నారేమో, మరి 108 మొక్కుకున్నారేమో నాకు తెలియదు. కానీ కాలేజీ అమ్మాయిలు ఆ వయసులో వాళ్ళకి ఏం ఆలోచనలు ఉంటాయి, ఏ సినిమానో ఆ సినిమా విషయాలు ముచ్చట్లు మాట్లాడుకోవడమో రకరకాల ఆ వయసు అటువంటిది ఈ ముసలాయన దగ్గరికి వచ్చి అందులో ఇంకా తిరుగుతూ ఉన్నారు, నమస్కారం పెడుతున్నారు. బాబా ప్రభావం ఇంత అని చెప్పలేనండి. నేను షిరిడి నుంచి ఒకసారి వస్తున్నాను, బస్సులో చిన్నపిల్ల 4 సంవత్సరాల అమ్మాయి, 5 సంవత్సరాల అమ్మాయి, వాళ్ళకు కూడా సినిమా పిచ్చి ఉంటుందిగా. మరి నాన్న నీకు ఇష్టమైన సినిమా హీరో ఎవరు అంటే చిరంజీవి అంకుల్ అనింది. మరి చిరంజీవి ఇష్టమా బాబా ఇష్టం అంటే బాబా ఇష్టం అనింది. 4 సంవత్సరాల అమ్మాయికి చిరంజీవి కంటే బాబా ఇష్టం అంట. ఏం చూసి ఇష్టపడింది? బాబా ఏమైనా ఎన్టీ రామారావులాగా అందంగా ఉన్నాడా, లేదా శంకు చక్రాలు ధరించేసి దివ్య ప్రకాశంతో వెలిగిపోతున్నాడా? లేదు. అదే ఆకర్షణ. అయస్కాంతానికి నల్లగా ఉంటుంది, మనకేం కనపడదు ఏముందో, కానీ ఆకర్షిస్తూ ఉంటుంది. అలా బాబాగారు మాసిపోయిన గడ్డం వేసుకొని, చినిగిపోయిన కఫని తొడుక్కొని, వారానికి ఒకసారి స్నానం చేసినా స్నానం చేయకపోయినా, ఇప్పటికీ చాలామంది పీఠాలకు తలపగలు కొట్టుకుంటున్నారు. అరే బాబు, ఆయన ముస్లిము ఫకీరు మసీదులో ఉన్నాడు, వారానికి ఒకసారి స్నానం చేసేవాడంట, ఆయన దగ్గరికి వీళ్ళంతా పోతున్నారంటే బా అని వాళ్ళు పెద్ద డౌట్. వాళ్ళకి ఎవరు చెప్తారు సమాధానం? ఆ రోజు బాబా గారు ఉన్నప్పుడే, ఆచారాలు సంప్రదాయాలు బ్రహ్మాండంగా పాటించేటప్పుడే ఎంతోమంది సద్బ్రాహ్మణులు బాబా దగ్గరికి వెళ్ళి మసీదులకి వెళ్ళి, ఇప్పుడు వెళ్తారండి ఎవరన్నా మసీదులకి బ్రాహ్మణులు వెళ్ళమని చూద్దాం, వెళ్ళరు. మరి ఆ రోజు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? మసీదు అదేం కనపడలే వాళ్ళకి, బాబా ఉన్నాడు అంతే. బాబా దగ్గరికి వెళ్ళి బాబా పాదాలు కడిగి బాబా పాదతీర్థం సేవించారు బ్రాహ్మణోత్తములు. ఇది వింటే మరి ఇప్పుడున్న పీఠాధిపతులు ఏమైపోతారో తెలియదు. అలా కాదు, బాబా గారిని ఆడ ఆశ్రయించిన వాళ్ళు అంతా బ్రాహ్మణులు, వైశ్యులు, తహసీల్దార్లు, కలెక్టర్లు, జడ్జీలు, లాయర్లు. అంటే ఆధ్యాత్మిక జ్ఞానమే కాదు, భౌతిక విద్య కూడా అత్యున్నతమైన విద్యను ఆశ్రయించి లండన్ వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు, ఇతర దేశాల విద్యను అభిలషించినటువంటి వాళ్ళు, పెద్ద వాళ్ళు ఆ పాడుబడిన మసీదులో ఫకీరు వేషంలో చిరిగిన కఫని వేసుకొని 4 ఇళ్లలో బిచ్చమెత్తుకొని జీవించే ఆ ఫకీరు పాదాలు కడిగి తీర్థంగా స్వీకరించారంటే అక్కడ ఏ శక్తి లేకపోతే, ఏ మహత్తు లేకపోతే, ఏ ఆకర్షణ లేకపోతే పోతారా అండి? ఈ మాత్రం మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా కామెంట్స్ చేస్తే, అందుకని వాళ్ళని తగిలేశారు. కనుక మహాత్ముడు అవతార పురుషుడికి కులము లేదు, మతం లేదు. మన హిందూ ధర్మమే వేదాలు చెప్తున్నాయి, ఈశ్వర సర్వభూతానాం, ఈశ్వరుడు అన్ని భూతాల్లో ఉన్నాడు. ఒక హిందువులోనే ఉన్నాడని చెప్పలా, ఒక క్రైస్తవులోనే ఉన్నాడని చెప్పలా, ఒక ముస్లింలోనే ఉన్నా, అన్ని సర్వభూతాలు, మనుషులే కాదు, కుక్క, పిల్లి, పంది. బాబా చెప్పింది అదే, వేదం చెప్పిందే బాబా చెప్పాడు. వేదం, ఉపనిషత్తు, భగవద్గీత ఏదైతే చెప్పాడో దాన్ని చెప్పడమే కాదు, ప్రాక్టికల్గా రుజువు చేయడానికి వచ్చినటువంటి అవతారం. బాబా వచ్చినటువంటి అవతారాల్లో ముఖ్యమైనవి, రాబోయే కాలంలో సైన్స్ టెక్నాలజీ పెరిగిపోతుంది, అసలు భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకమే లేకుండా పోతుంది అని, నాస్తికత్వం పెరిగిపోతున్న సమయంలో ఆస్తికత్వాన్ని నిలబెట్టడానికి అవతరించి తన అద్భుతమైనటువంటి లీలల ద్వారా, మహిమల ద్వారా, ఆత్మశక్తి ద్వారా భగవంతుడు ఉన్నాడు అని రుజువు చేశాడు బాబాగారు. నేను కూడా కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలుతో ఎత్తాడా అంటే అది ఎలా సాధ్యం అనుకున్నాను. అలాగే ఎక్కడో ద్రౌపది వస్త్రాపరణం జరుగుతుంటే ద్వారకలో ఉండి కృష్ణుడు వస్త్రదానం చేశాడంటే అది ఎలా సాధ్యమవుతుంది అనుకున్నాను. కానీ బాబాగారి సత్యత చదివిన తర్వాత, బాబా షిరిడీలో ధునిలో చేయి పెట్టి ఎక్కడో పండరీపురంలో ధునిలో మంటల్లో పడిపోతున్న ఒక పిల్లవాడిని కాపాడాడంటే అప్పుడు నాకు అర్థమైంది ఆనాడు కృష్ణుడు ఎలా కాపాడాడు అని చెప్పి. అలాగే బాబాగారు తుఫానుతో షిరిడి ప్రజలంతా అల్లకల్లోలం అయిపోయి మొత్తం మునిగిపోతుంది అనుకున్న సమయంలో ఆగు అని ఒక్కసారి గర్జించేసరికి
ఇంద్రుడు సైతం భయపడి, వరుణుడు సైతం భయపడి కొన్ని నిమిషాల్లోనే మొత్తం ఆకాశం అంతా కూడా నిర్మలమైపోయి నక్షత్రాలు, చంద్రుడు వచ్చేసారు, తుఫాన్ ఆగిపోయింది. ఆనాడు కృష్ణుడు తన యొక్క యోగశక్తితో చేస్తే బాబా తన నోటి మాటతో ఆ తుఫాన్ ఆపాడు. అలాగే బాబా భగవద్గీతలో ఆత్మ శరీరం వేరని చెప్పాడు. ఎలా వేరు మనకు తెలియదు, మనం అంతా కలిసిపోయి ఉన్నాం. ఆత్మ వేరని మనం చూపించలేం. శరీరంలో ఆత్మ ఉంది అంటున్నారు కానీ అది ఎలా ఉంటుందో తెలియదు. అదే దీనికి ఆధారం అంటున్నారు, అది వెళ్ళిపోతే చచ్చిపోతుంది అంటారు, అది వస్తే బతుకుతుంది అంటున్నారు, మనకు తెలియదు. దాన్ని కూడా నిరూపించడానికి బాబాగారు షిరిడిలో 72 గంటల సమాధి అనే ఒక గొప్ప నాటకంతో శరీరంలోని ఆత్మను బయటికి తీసుకెళ్తే ఆ శరీరం చచ్చిపోయింది. ఆనాడు ఉన్న ఇంగ్లీషు డాక్టర్లు వచ్చి, బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిశీలించి ఇతను చనిపోయాడు, వెంటనే సమాధి చెయ్యండి లేకపోతే రోగాలు వ్యాపిస్తాయన్నారు. కానీ మహల్సాపతి అనే భక్తుడు అకుంఠితమైనటువంటి పట్టుదలతో, దీక్షతో, విశ్వాసంతో బాబాను 3 రోజులు కదలకుండా శరీరంలో తన తొడ మీద కూర్చోబెట్టుకుని పడుకోబెట్టుకొని లెగకుండా, బాత్రూమ్కి వెళ్లకుండా, తిండి తినకుండా, నిద్రపోకుండా 3 రోజులు తన యొక్క తొడ మీద బాబాను పడుకోబెట్టుకొని దించకుండా ఉండడం వల్ల 3 రోజుల తర్వాత బాబాగారు లేచారు. అప్పుడు ఏమైనా నిరూపించబడుతుంది? ఆత్మ వెళ్ళిపోతే శరీరం చచ్చిపోతుంది, ఆత్మ వస్తే తిరిగి శరీరం లేస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది సత్యం, ఆత్మ వేరు శరీరం వేరు అనే సత్యాన్ని పబ్లిక్గా బాబాగారు రుజువు చేశారు. పబ్లిక్గా, ఏదో రూమ్లో కాదు. కొంతమంది చెప్తుంటారు మా గురువు గారు మాకు ఈ మహత్వం చూపించారు, అది ఎవరికీ తెలియదు. చూపించాడో లేదో తెలియదు, నువ్వు ఊరికే ప్రచారం చేస్తున్నావేమో తెలియదు. కానీ బాబా పబ్లిక్ ప్లేస్లో కొన్ని 100 మంది చూస్తుండగా శరీరం నుంచి ఆత్మను వేరు చేశాడు. మళ్ళీ 100 మంది చూస్తుండగా బాబాగారి శరీరం నుంచి పైకి లేచారు. ఆత్మ శరీరం వేరు అని కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పిన సత్యాన్ని ప్రాక్టికల్గా రుజువు చేశారు. సకల తీర్థాలు శ్రీమన్నారాయణ పాద సన్నిధిలోంచి జన్మించాయంటారు. శ్రీ మహావిష్ణువు పాద సన్నిధిలో జన్మించాయంటారు. మరి దాసైన మహారాజు బాబా నేను ప్రయాగ వెళ్ళి స్నానం చేసి వస్తాను అంటే గను అంత దూరం వెళ్ళవలసిన అవసరం లేదు. భక్తి విశ్వాసాలు ఉంటే అన్ని తీర్థాలు ఇక్కడే ఉంటాయి. పండరి, కేదార్, కాశీ, పూరి, గయా, ప్రయాగ అన్నీ ఇక్కడే ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి? గురువు పాద సన్నిధంలోనే సకల తీర్థాలు ఉంటాయి, సకల క్షేత్రాలు ఉంటాయి అని ఊరికే చెప్పలా, నిరూపించాడు. ఎలా? ఆయన పాద సన్నిధి, పాద 2 బొటనవేళ్ళ నుంచి గంగా యమునలు ధారలుగా పైకి లేచాయి. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం! ఈ కలియుగంలో ఈ 100 సంవత్సరాలు ఇటువంటి అద్భుతం ఎవరైనా చూపించారా? అయిపోయింది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? గురువు పాద సన్నిధిలో సకల తీర్థాలు ఉంటాయి, గురువు ఉన్న చోట సకల క్షేత్రాలు ఉంటాయి. ఈ సత్యాన్ని గ్రహించగలిగితే, విశ్వాసాన్ని పెంచుకోగలిగితే ఎక్కడికి వెళ్లకుండా ఒక్క బాబాగారి దగ్గర కూర్చొని ఆ తీర్థక్షేత్రాల్లో స్నానం చేసిన ఫలితం, ఆ క్షేత్రాలను దర్శించిన ఫలితం సులభంగా వస్తుంది. కానీ మనకు విశ్వాసం ఉండదు, మనకు తృప్తి ఉండదు. కాబట్టి ఎంత వయసు వచ్చినా తీర్థయాత్రల పేరుతో బస్సులు ఎక్కుతూనే ఉంటాం, మోకాలు ఇట్లా అనుకుంటూ పోతూనే ఉంటాం, నడుస్తూనే. ఏంటో ఈ కష్టాలు, ఎందుకో ఈ కష్టాలు అర్థం కాదు. చాలామంది చూస్తే అది ఇంకా వ్యసనం, వెళ్ళడం అలవాటు. నిజానికి భక్తితో భగవంతుడి మీద కాదు, నలుగురం కలిసి మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు, అది ఇది లోకాభరైన మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. ఎంత కష్టపడుతుంటారో ఇలా అనుకుంటూ. ఎందుకు ఈ కష్టం అంటే మనకు ఆ విశ్వాసం, ఆ నమ్మకం లేకపోవడం వల్ల మనం తెచ్చిపెట్టుకున్న కష్టం. చూడండి, పరమేశ్వరుడు ఏమన్నాడు? ఘనాధిపత్యం ఇవ్వడానికి 3 కోట్ల తీర్థక్షేత్రాల్లో ఎవరైతే ముందు మునిగి వస్తారో వారికి ఘనాధిపత్యం ఇస్తా అన్నాడు. పాపం వెంటనే కుమారస్వామి నెమలి ఎక్కి వెళ్ళిపోయాడు. విఘ్నేశ్వర స్వామికి ఆయన బుద్ధి స్వరూపుడు, జ్ఞానస్వరూపుడు కనుక దాంట్లో కథలో ఏం చెప్తారు? నారదుడు వచ్చి చెప్పాడనో లేకపోతే శివుడు చెప్పాడనో, శివుని ప్రార్థన చేశాడని చెప్తారు. నాన్నగారు నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి మీకు తెలిసి కూడా ఇట్లాంటి పెట్టారేంటి, 3 కోట్లకు నేను ఎప్పుడు వెళ్ళాలా, కనీసం 3 మైళ్ళు వెళ్ళాలన్నా కానీ నాకు 3 రోజులు పడుతుంది, నా వాహనం ఏమో ఎలక, నా ఇలా చేశారేంటి అని ప్రార్థన చేసి మీరే దారి చూపించండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అహంకారంతో నాకు అన్నీ తెలుసని పరిగెడితే నువ్వు కష్టపడతావు. భగవంతుని ఆశ్రయించి ప్రార్థన చేస్తే మార్గం చూపిస్తాడు. అప్పుడు శివుడు ఏం చేశాడు? నారాయణ నామస్మరణ చేస్తూ నా చుట్టూ, తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షించి 3 కోట్ల తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం నీకు వస్తుంది అన్నాడు. అంతే. అంటే భగవంతుని ఆశ్రయిస్తే, గురువుని ఆశ్రయిస్తే సులభమైన మార్గం లభిస్తుంది. వెంటనే ప్రదక్షిణ చేశాడు, నారాయణ నామస్మరణ చేశాడు. తమ్ముడు ఎక్కడికి పోతే అక్కడ ఆయనకంటే ముందే ఈయన స్నానం చేసి వస్తూ కనిపించాడు. స్వామి ఓడిపోయాడు.
సులభమైన మార్గాన్ని భగవంతుడు గురువు మనకు చెప్తాడు. కానీ మన మందబుద్ధి వల్ల దాన్ని గ్రహించలేక, లేదా మన యొక్క వ్యసనాల వల్ల, అంటే వ్యసనం అంటే అలవాటు వల్ల, మన యొక్క బలహీనత వల్ల, యాత్రలు చేయడంలో ఉన్న మజా వల్ల, మజా భౌతికమైన మజా, ఆధ్యాత్మిక మజా మాట్లాడుకుంటూ పోతుంటే భలే మజాగా ఉంటుంది. మళ్ళీ తీర్థక్షేత్రానికి వెళ్తూ కూడా మీ కోడలు వచ్చిందా, మరి ఆ కట్నం తెచ్చిందా, లేకపోతే మీ అత్తగారిని బాగానే నిన్ను చూసుకుంటుందా, ఈ మధ్య ఈ వ్యవహారాలన్నీ మాట్లాడాలి. మగవాళ్ళు అయితే చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, ఈ విషయాలు మాట్లాడుకోవాలి యాత్రలకు వెళ్తూ కూడా. ఇలాంటి వ్యవహారాలు ఉంటాయి కాబట్టి యాత్రలకు వెళ్తాం తప్పితే నిజంగా భగవంతుడి కోసం అయితే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నిజమైన భగవంతుడు మన ఇంట్లో ఉన్నాడు, నీ మనసులో ఉన్నాడు, లేదా నీ ఊర్లో ఉన్న మందిరంలో ఉన్నాడు. కనుక సులభంగా భగవంతుణ్ణి పొందే మార్గాలు ఉన్నాయి. భగవంతుని కోసమే అయితే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది దాసగను మహారాజు విషయంలో బాబాగారు 2 సార్లు నిరూపించాడు. ఒకటి ప్రయాగ వెళ్తానని చెప్పినప్పుడు, ఇంకొకసారి పండరి వెళ్తానని చెప్పినప్పుడు, నామసప్తాహం చేస్తే భగవత్ సాక్షాత్కారం అవుతుందా అని చెప్పినప్పుడు చెప్పాడమ్మా. బాగా అర్థం చేసుకొని గురుచరిత్ర సచరిత్ర చాలాసార్లు చదివినంత మాత్రం చేత సరిపోదు. అందులో ఉన్న ప్రతి అక్షరాన్ని మనం సత్యమని నమ్మి వెంటనే గుడ్డిగా ఆచరించాలి. మీ గురుచరిత్రలో కూడా నృసింహ సరస్వతి గారి దగ్గర ఉన్నటువంటి ఒక శిష్యుడు, అందరూ శ్రీశైల యాత్రకి వెళ్తున్నాం రారా అంటే, నేను రాను, మా గురువుగారు సేవ చేసుకుంటాను అంటాడు. అప్పుడు నృసింహ సరస్వతి గారు అడుగుతారు, ఒరే అందరూ పోతున్నారు, నీ బంధుమిత్రులు స్నేహితులు, నువ్వు కూడా వెళ్ళరా అంటాడు. నాకెందుకు గురువుగారు, అన్నీ మీ దగ్గరే ఉన్నాయని నమ్మకం నాకుంది, అది నాకు అవసరమైతే మీరే చూపిస్తారు అని నృసింహ సరస్వతి గారి దగ్గరే ఉండిపోతాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వారం రోజుల ముందు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత స్వామివారు శిష్యుని అంటారు, ఏరా వాళ్ళందరూ వెళ్ళారు, నీకు శ్రీశైలం చూడాలని లేదా అన్నాడు. స్వామి చూపించాలనుకుంటే నువ్వు చూపిస్తావు కదా, నీ పాద సన్నిధిలోనే అన్నీ ఉన్నాయని చాలాసార్లు నేను విన్నాను అంటాడు. సరేరా పద వెళ్ళి శ్రీశైలం చూసొద్దామని చెప్పి వాడిని ఇలా ముట్టుకోగానే ఇద్దరు మాయమై శ్రీశైలం వెళ్ళిపోయారు. శ్రీశైలంలో పాతాళ గంగలో స్నానం చేసి శివుని దర్శనం చేసుకొని వస్తుంటే వాళ్ళు చూస్తారు, వీడు చూడు ఏమన్నాడు, శ్రీశైలం వెళ్దామంటే అన్నీ మా గురుగారి దగ్గర ఉన్నాను అన్నాడు, మళ్ళీ వెనకాల వచ్చాడు వీడు. అంటే వీడు మనతోటి బూటకం మాట చెప్పాడు, గురువు యందు విశ్వాసం ఉందనే గొప్ప విషయం మాట్లాడాడు, అంతా ఉట్టిదే అనుకున్నారు. వచ్చిన తర్వాత గురువుగారికి రిపోర్ట్ చేశారు, గురుగారు వీడు శ్రీశైలం వెళ్దామంటే రానన్నాడు, కానీ వీడు మాకంటే ముందే అక్కడికి వచ్చి ఉన్నాడు. అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు, వీడెప్పుడు శ్రీశైలం వచ్చాడయ్యా, వీడు ఇక్కడే ఉన్నాడే, గురువుగారి దగ్గరే ఉన్నాడు. అవును నేను ఎప్పుడు వెళ్ళాను శ్రీశైలం అన్నాడు. అంటే గురువుగారి అనుగ్రహం వలన ఏదైనా సంభవం జరుగుతుంది. ఈ ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఆడవాళ్ళు. ఇప్పటికైనా ఈ విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకుని మీరు కష్టపడి డబ్బు ఖర్చు పెట్టి అలాగే శారీరక శ్రమ చేసుకుంటూ మీరు ఆ విధంగా వెళ్లకుండా బాబా పాద సన్నిధిలోనే అన్నీ ఉన్నాయనే నమ్మకాన్ని దృఢంగా పెట్టుకోండి. వచ్చి బాబాను చూస్తూ బాబా దగ్గర కూర్చొని సచ్చరిత్ర తీసుకొని ప్రశాంతంగా పారాయణం చేసుకోండి. మీరు ఇది నేను చెప్పింది కాదు, సాక్షాత్తు ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటిది. ఏం చెప్తున్నాడు? గురో పాదోదక పానం, గురోరుచ్చిష్ట భోజనం, గురోర్మూర్తే సదా ధ్యానం, గురో స్తోత్రం సదా జపేత్. అంటే గురువు యొక్క పాదతీర్థాన్ని మించిన తీర్థం లేదు, గురువు యొక్క ఉచ్చిష్టాన్ని ఎంగిలి కంటే ప్రసాదం లేదు, గురువును ధ్యానించడం కంటే గొప్ప ధ్యానం లేదు, గురువుని స్తోత్రం చేయడం కంటే గొప్ప స్తోత్రం శ్లోకాలు ఏమీ లేవు. గురు మాతా పితా దైవ గురుర్దేవో హి బాంధవ, గురుర్దేవాత్పరం నాణ్యత్ తస్మై శ్రీ గురవే నమః. గురువే బంధువు, గురువే భర్త, గురువే భార్య, గురువే కొడుకు. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. మనం పాడుతున్నాం హారతుల్లో, మనం భావిస్తున్నామా? గురువును మన యొక్క బంధువుల కంటే సమానంగా, పుత్రుడితో సమానంగా, భర్తతో సమానంగా, భార్యతో సమానంగా భావిస్తున్నామా? వాళ్ళని ప్రేమించినంతగా ప్రేమిస్తున్నామా? ఏదో తప్పదు కాబట్టి, గురువారం పోవాలి కాబట్టి, అందరూ పోతుంటారు కాబట్టి, వారానికి ఒక్కరోజైనా పోకపోతే బాగుండదు కాబట్టి 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 వస్తున్నామా? లేదా మన యొక్క కోరికలు తీరుస్తున్నాడు కాబట్టి, తీర్చాలి కాబట్టి వస్తున్నామా?
లేదా మన బంధుమిత్రులతో సమానంగా, బిడ్డలతో సమానంగా ఆయన్ని ప్రేమించడానికి వస్తున్నావా అని కూడా ఒకసారి ఆలోచన చేయాలి. సప్తసాగర పర్యంతం తీర్థస్నాన ఫలం వరం గురోరంగ్రి జలబిందో సహస్రాంశ సమ్మతం. అంటే 7 సాగరాలలో స్నానం చేసిన దానికన్నా, సకల పుణ్య నదులలో స్నానం చేసిన దానికన్నా గురువు యొక్క పాద తీర్థంలో ఒక్క బిందువు నోట్లో వేసుకున్నా వాటికంటే గొప్ప ఫలితం వస్తుంది. గురువు ప్రాధాన్యత అంత గొప్పగా ఉన్నది. మన సమాజం మర్చిపోయినటువంటి ఆ గురువు యొక్క ప్రాధాన్యతను, గొప్పతనాన్ని సమస్త మానవాళికి తెలియచెప్పడానికి బాబాగారు వచ్చారు. బాబాగారు రానంత వరకు గురువు అనే పదం ఇందాక చెప్పినట్టుగా సద్బ్రాహ్మణుల వంశంలో, గురువు యొక్క విలువ తెలిసిన వారి వంశంలో మాత్రమే గురువు అనే శబ్దం వినపడేది, కనపడేది, వారిని దర్శించేవాళ్ళు. కానీ బాబాగారు వచ్చిన తర్వాత గురువు అనే పదం ప్రతి ఒక్క ఇంట్లోకి వెళ్ళిపోయింది. అలాగే గురువు ద్వారా ఏమైతే మనం లభిస్తుందో అనుగ్రహం, రక్షణ, జ్ఞానం అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి లభిస్తున్నాయి. అయితే మనం వాటి మీద దృష్టి పెట్టట్ల. మనకు చాలా వచ్చింది కానీ ఏమీ రాలేదు అనుకునే భ్రమ వలనో, ఇప్పుడు రావాల్సిన ఒక్కటి రాకపోవడం వలనో మళ్ళీ మన విశ్వాసం కోల్పోతున్నాం, పక్కకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాం. నానాసాహెబ్ చందోర్కర్ బాబా దగ్గర 7 సంవత్సరాలు ఉన్నాడు. 7 సంవత్సరాల నుంచి బాబా సేవ చేసుకున్నాడు. 7 సంవత్సరాల నుంచి సాక్షాత్ పరమాత్మ సాన్నిధ్యంలో ఆయన దివ్య దర్శనాన్ని పొంది ఆనందిస్తున్నాడు. కానీ సాటే అనే ఒక భక్తుడు వచ్చి బాబా దగ్గర వారం రోజులు పారాయణం చేయగానే బాబా ఆశీర్వదించినట్టు చెప్పగానే, అయ్యో నేను 40 సంవత్సరాల నుంచి పారాయణం చేస్తున్నాను, నాకు ఎటువంటి ఫలితం లేదా? 7 సంవత్సరాల నుంచి బాబా పాద సన్నిధానంలో బాబా పాదసేవ చేసుకుంటున్నాను, అయ్యో నా సేవ అంతా వృధానేనా అన్నాడండి. అంటే మన దృష్టి ఎలా ఉంటుందంటే, మనకు వచ్చింది ఏంటో మన మీద దృష్టి ఉండదు. మన ఇంట్లో 10 లక్షలు ఉన్నది అని తృప్తిపడం, ఎదుటోడి ₹1,00,00,000 ఉన్నాయి కాబట్టి మనకు బాధగా ఉంటుంది. మన ₹1,00,00,000 రా, నీకు 20 లక్షలు ఉన్నాయి, 10 లక్షలు, లేదు వాడి ₹1,00,00,000 ఉన్నాయి, నాకు ఎప్పుడు ₹1,00,00,000 వస్తాయి. కనుక నానాసాహెబ్ పరిస్థితి కూడా అంతే. నువ్వు 7 సంవత్సరాల నుంచి ఆయన సన్నిధానంలో ఉన్నావయ్యా, ఆయన వారం రోజుల నుంచే ఉన్నాడు. ఆ విషయాన్ని గుర్తులేకపోతే ఎట్లాగా? అంటే ఏంటి, ఆయనకి ఏదో ఇచ్చేశాడు, నాకు ఇవ్వలేదు. అంటే ఆయనకి చెప్పాడు, నాకు చెప్పలేదు. చెప్తేనేనా అనుగ్రహం? చెప్పకుండా ఇస్తే అనుగ్రహం కాదా? మొట్టమొదటి హేమాడ్ పంతు బాబా దగ్గరికి వచ్చి బాబా పాదాలు దర్శించగానే, స్పర్శించగానే, ప్రపంచంలో ఇంతవరకు నేను ఇటువంటి ఆనందాన్ని ఎక్కడా పొందలేదు, ఇంత గొప్ప ఆనందాన్ని ఇచ్చినటువంటి నా మిత్రులకు నేను నమస్కారం పెడుతున్నాను అన్నాడు మొట్టమొదటే. అంటే అన్నీ మర్చిపోతాం, ఇచ్చినవన్నీ మర్చిపోతాం. ఇప్పుడు ఏదన్నా ఇవ్వలేదా బాబా కనపడ్డు, ఇంకా బాబా మీద ప్రేమ కనపడదు, మన బాధే కనిపిస్తుంటుంది, అంతే కదా. కనుక అలా కాదు. అప్పుడప్పుడు బాబాగారు మనకి ఎంత ఇచ్చారు అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే బాబాకు మనం చాలాసార్లు సేవలు ఇచ్చాం, చాలాసార్లు అన్నదానానికి డబ్బులు ఇచ్చాం, చాలాసార్లు సేవ చేశాం, ఇవన్నీ చెప్పుకుంటాం, బాగానే ఉంది. కానీ బాబా నీకేం చేశాడో కూడా చాలాసార్లు చెప్పుకో. మనకు చేసింది మర్చిపోతాం, ఆయనకు చేసింది గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు అనుకున్న సమస్య పరిష్కారం కాకపోతే. అలా కృతజ్ఞులుగా ఉండకూడదు. నిజానికి రోజు 2-3 సార్లు అయినా సరే బాబాగారు చేసినటువంటి మేళ్ళని తలుచుకొని ఆయనకు కృతజ్ఞత చెప్పుకొని ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసుకొని, నాకు చాలా చేసావయ్యా, నన్ను చాలా బాగా కరుణించావయ్యా, నీ మేలు ఎప్పుడూ మర్చిపోలేనయ్యా, ఇక ముందు నువ్వు నాకు ఏం చేసినా చేయకున్నా నేను నీ పాద దాసినేనయ్యా, నీ పాదాలు మాత్రం విడిచిపెట్టనయ్యా అనే ప్రార్థన మనం ఎప్పుడు చేస్తూ ఉండాలి. కనుక గురుగీత ద్వారా సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పినటువంటి గురువు యొక్క వైభవాన్ని, గురువు యొక్క మహత్తును గుర్తించి నువ్వు ఇతర దేవతారాధనలు చేసుకుంటూ నీ గురువును సేవించుకో, తప్పు లేదు. ఇతర దేవతారాధనలు చేయడం నాకు అక్కర్లేదు, రావట్లేదు, నాకు మనసు పోయింది, బాబా ఒక్కరినే సేవించుకుంటాను అని అంటే చేసుకో. ఇతర దేవతలు నిన్ను కోపగించరు, నిన్ను ఆశీర్వదిస్తారు. ఎందుకంటే గురువులోని సకల దేవతలు ఉంటారు. సులభమైన మార్గం, ఒక్క గురువును పూజించడం ద్వారా సకల దేవతలను పూజించిన ఫలితం వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడ ఇక్కడ పూజించాల్సిన అవసరం లేదు. అలాగని వారు వేరు వీరు వేరు అనే భావం రాకూడదు, వారికంటే వీరెక్కువ అనే భావం రాకూడదు. సందర్భం వచ్చినప్పుడు ఇతర దేవతారాధన చేయాల్సి వస్తే చెయ్యాలి, కానీ నేను బాబాను సేవిస్తున్నాను కాబట్టి ఇంకెవరు సేవించాల్సిన అవసరం లేదు, అది అహంకారం అవుతుంది.
బాబాను సేవిస్తే అందరినీ సేవించినట్టే అవుతుంది, అది జ్ఞానం అవుతుంది. జ్ఞానానికి అహంకారానికి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని మనం గ్రహించాలి. ఇది గురువు యొక్క ప్రాధాన్యత. అటువంటి గురువు చరిత్ర సచ్చరిత్ర ఎంత గొప్పదో చెప్తాను. సచ్చరిత్ర ఒక భగవద్గీతలో చెప్పినటువంటి ఆత్మజ్ఞానం సమస్తం కూడా అత్యంత చిన్న సంఘటనల ద్వారా, చిన్న ప్రబోధాల ద్వారా సచ్చరిత్రలో చెప్పబడింది కనుక ఆధునిక భగవద్గీత సచ్చరిత్ర. అలాగే గురు చరిత్రలో నృసింహ సరస్వతి శ్రీపాద వల్లభుడు చూపించినటువంటి అద్భుత మహిమలను, ప్రబోధాలను బాబాగారు కూడా చూపించారు. అందులో ఉన్న మహిమలన్నీ చూపించారు. అందులో ఉన్న ప్రబోధాల కంటే ఈనాటి సమాజానికి కావాల్సినటువంటి ప్రబోధాలు అద్భుతంగా చెప్పారు కనుక ఇది ఆధునిక గురు చరిత్ర. అలాగే భాగవతం మోక్షప్రదాయకం కనుక ఎవరైనా శరీరం వదిలేటప్పుడు భాగవతాన్ని పారాయణం చెయ్యాలని మన శాస్త్రాలు చెప్తున్నాయి కనుక, భాగవతం అంటే భక్తుడికి భగవంతుడికి ఉన్న అనుబంధాన్ని తెలియచెప్పేది కనుక, సచ్చరిత్రలో బాబా భగవంతుడిగా తన భక్తులకు ఆయనకు ఉన్న రుణానుబంధం, వాళ్ళని బాబా ఎలా కరుణించారు, ఎలా ఆశీర్వదించారు, ఎలా ఉద్ధరించారు అనేది తెలియచెప్పే గ్రంథం కనుక ఇది భాగవతం. ఆధునిక భాగవతం మన యొక్క సచ్చరిత్ర. వేదాలు ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని భగవద్గీతలో చెప్పారు కనుక, ఆ భగవద్గీతలో చెప్పింది సచ్చరిత్రలో చెప్పారు కనుక భగవద్గీత వేదోపనిషత్తు అని కూడా చెప్పవచ్చు. అలాగే మన యొక్క జీవిత విధానంలో సచ్చరిత్ర రెండు అందజేస్తుంది. ఒకటి మన క్యారెక్టర్ సరిచేస్తుందండి. ఫస్ట్ క్యారెక్టర్ సక్రమంగా ఉండాలి. ఆధ్యాత్మిక మార్గంలో కానీ భౌతిక మార్గంలో కానీ నువ్వు శాంతిని పొందాలంటే, ఫలితం పొందాలంటే నీ క్యారెక్టర్ బాగుండాలి, నీ బుద్ధి బాగుండాలి, నీ మనసు బాగుండాలి. మనసు ఎలా బాగుండాలి, బుద్ధి ఎలా బాగుండాలి, మన కర్మలు ఎలా చేయాలి, ఎలా చేస్తే కరెక్టు, ఎలా చేయకపోతే తప్పు అనేది తెలియచెప్పడానికి కూడా సచ్చరిత్ర అద్భుతంగా తెలియచేస్తుంది. ఇది మానసిక పరివర్తనకు సంబంధించింది, మానసిక పవిత్రతకు సంబంధించింది. దీన్ని సచ్చరిత్ర తెలియజేస్తుంది. ఆ తర్వాత ఆధ్యాత్మిక సాధన తెలియజేస్తుంది. ఆధ్యాత్మిక సాధన అంటే మనసు పవిత్రం కానంత వరకు నీ ఆధ్యాత్మిక సాధనలు ఫలించవు, భగవద్ అనుభూతి కలగదు, భగవత్ సాక్షాత్కారం కలగదు. ముందు మన మనసును పవిత్రపరుద్దాం, మన మనసుని పరిశుద్ధపరుద్దాం, బుద్ధిని సరిచేసుకుందాం, ప్రవర్తన సక్రమంగా ఉండేలా చేద్దాం. అందుకు బాబా ఏం చెప్పాడో ఇందులో ఆ చెప్పిన విధాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి. అలా చేయనంత వరకు నీ కుటుంబంలో శాంతి రాదు, అలా చేయనంత వరకు నీ మనసుకు శాంతి రాదు, అలా చేయనంత వరకు నీకు మంచి పేరు రాదు. అవి ఏంటో ఇందులో చెప్పబడ్డాయి, అలా చెయ్యాలి. దానికి చాలా టైం పడుతుంది చెప్పాలంటే. అవి ఉన్నాయి దీంట్లో. ఆ తర్వాత మనసు పరిశుద్ధమయ్యాక, పవిత్రమయ్యాక, నిర్మలమయ్యాక, నిశ్చలమయ్యాక అప్పుడు నువ్వు ఆధ్యాత్మిక సాధన చేయాలి. ఏం చేయాలి? నామస్మరణ చేస్తావా, సంకీర్తన చేస్తావా, ధ్యానం చేస్తావా, జపం చేస్తావా, ఏదైనా చెయ్యి. పవిత్రమైన మనసులో మాత్రమే నువ్వు చేసే సాధన ఫలిస్తుంది. అద్దం పరిశుద్ధంగా శుభ్రంగా ఉంటేనే నీ ముఖం చక్కగా కనిపిస్తుంది. అద్దం మీద మసి ఉంటే, దుమ్ము తూలి ఉంటే నీ ముఖం కనిపించదు. కనుక ఈ మనసు పవిత్రం కాకుండా నీవేమి పొందలేవు. కానీ ఇటువంటి అన్ని ఫలితాలను, అద్భుతాలను సచ్చరిత్ర నీకు ప్రసాదిస్తుంది. అదే సమయంలో నీ కోరికలు సైతం తీరుస్తుంది. ఎందుకని? మన కోరికలు తీర్చడం ప్రధాన కర్తవ్యంగా బాబా పెట్టుకున్నాడు. ఎందుకంటే పిల్లవాడు కాలేజీకి స్కూల్కి వెళ్ళాలంటే వాడు వెళ్ళడానికి ఒప్పుకోడు. అప్పుడు మనం చాక్లెటో బిస్కెటో వాడిని ఇచ్చి పంపిస్తాం, అప్పుడు వెళ్తాడు. అలాగే బాబా మార్గంలోకి మనం రావాలన్నా, సచ్చరిత్ర పారాయణం చెయ్యాలన్నా, అందులో ఉన్న జ్ఞానం తెలుసుకోవాలన్నా ముందు బాబా మార్గంలోకి బాబా మనకు నచ్చాలి. బాబా మనకు నచ్చాలంటే బాబా మన సమస్యలు తీర్చాలి. అందుకే మన సమస్యలు తీర్చడం పెట్టుకున్నాడు. మొదట బ్రహ్మాండంగా సమస్యలు తీరుతాయి, అనేక అనుభవాలు ఇస్తాడు. అప్పుడు మన బాబా మార్గంలోకి వస్తాం. నెమ్మదిగా ఆయన ఆశించేది ఏంటి? సచ్చరిత్ర పారాయణం చేయి, అందులో నేను చెప్పిన విధంగా జీవించడం ప్రయత్నం చేయి. అప్పుడు నీ సమస్యలు నువ్వే పరిష్కారం చేసుకుంటావు, నేను చేయక్కర్లా. సచ్చరిత్ర ఆ విధమైనటువంటి స్థైర్యాన్ని, ధైర్యాన్ని, జ్ఞానాన్ని ఇస్తుంది. గురువు ఎప్పుడు శిష్యుని తన మీద ఆధారపడాలనుకోడు. గురువు శిష్యుని తనంతరవానిగా చేయాలనుకుంటాడు. ఎప్పుడవుతాడు గురువు అంత సమానంగా శిష్యుడు? జ్ఞానాన్ని పొందినప్పుడు మాత్రమే అవ్వగలుగుతాడు. ఆ జ్ఞానం ఎవరిస్తారు? ఎక్కడి నుంచి వస్తుంది? సచ్చరిత్ర నుంచి వస్తుంది. కనుక మన కోరికలు తీరుస్తుంది, మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, చివరికి బ్రహ్మైక్య యోగాన్ని అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదిస్తుంది. ఒక్కటి చదివేసి ముగించేస్తాను. సచ్చరిత్రను మీరు పారాయణ చేస్తే వచ్చేది ఏంటో బాబాగారు ఇందులో చెప్పాడు, జాగ్రత్తగా వినండి. కనుక సచ్చరిత్రని ప్రతి ఒక్కరూ పారాయణ చేయాలి. మందిరాల వాళ్ళు కూడా దాన్ని ప్రోత్సహించాలి. మందిరాల వాళ్ళు పోయినప్పుడల్లా ఒక 100 పుస్తకాలు తెప్పించడం ముఖ్యమైన సేవ ఏంటంటే ఈ సంవత్సరం అంతా తీసుకోవాల్సింది సాయి మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరి చేతిలో సచ్చరిత్ర గ్రంథం ఉండేలా చేయాలి. అది ముఖ్యమైన సేవగా భావించాలి.
ఇందాక చదవలేదని కొంతమంది చదివిన కొంతమంది చేతులు ఎత్తారు. ఆ చదవలేని వాళ్ళలో ఎంతమంది ఇళ్ళలో సచరిత్ర లేక చదవలేదు, ఉండి చదవకపోతే మన అశ్రద్ధ, మన నిర్లక్ష్యం, లేక చదవకపోతే కొంత బాధ్యత మనది కూడా. సాయి మందిరాల వారుగా సాయి భక్తులందరికీ కూడా సచ్చరిత్ర వీలైతే ఉచితంగా లేదా డబ్బు పెట్టైనా సరే వాళ్ళకి అందజేసే ప్రయత్నం ఈ సంవత్సర కాలంలో చేయాలి. దాన్ని నేను ఇక్కడ చూస్తాను. బాబా చెప్తున్నాడు, ప్రేమతో నా నామాన్ని ఉచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేరుస్తాను. ఏమంటున్నాడు? నా నామాన్ని ప్రేమతో, ప్రతి ఒక్క దాని వెనకాల దాని ముందు బాబా అద్భుతమైనటువంటి ఒక పదప్రయోగం ఉంటుంది. కేవలం నామస్మరణ కాదు, ప్రేమతో. ఎటువంటి ప్రేమ? ఆడవాళ్ళకు తెలుస్తుంది. ప్రేమకు వాళ్ళే నిర్వచనం. ఎందుకంటే తల్లి అయ్యే అవకాశం వారికే ఉంది కనుక, తల్లి అయిన వాళ్ళకు మాత్రమే ప్రేమ అనే దానికి అర్థం తెలుస్తుంది కనుక అది వారి దగ్గరే ఉంటుంది. మనం చూసి నేర్చుకోవాలి, కష్టం. అందుకని ఒక పసిపిల్లవాడిని, 2 నెలల పిల్లవాడిని, 2 నెలల పాపని, నెల పాపని తల్లి ఎంతగా ప్రేమిస్తుందో, ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో, బాబాను అంత జాగ్రత్తగా అంత ఎక్కువగా ప్రేమించగలిగితే అది ప్రేమ అంటారు. అటువంటి ప్రేమతో బాబా నామాన్ని పలకాలి. భర్తకైతే, మగవాడికైతే ఏం చెప్పాలి? నీ ప్రియురాలిని నువ్వు ఎంతగా ప్రేమిస్తావో, ఎంతగా తప్పిస్తావో, ఎక్కడ ఉన్నా ప్రియురాలి మీదే మనసు ఎలా ఉంటుందో అలా బాబాని తలుచుకోవాలి, ప్రేమించాలి అనేది చెప్పాల్సి వస్తుంది. వారి భక్తిని హెచ్చిస్తాను, వారిని అన్ని దిశలందు కాపాడుతారు. ఒక దిశ ఎందు కాదు, అన్ని దిశలందు. ఎవరైతే ప్రేమతో బాబా నామాన్ని ఉచ్చరిస్తారో, ప్రేమతో 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 అప్పుడు వారి భక్తిని హెచ్చిస్తాడంట. వారిని అన్ని దిశలందు కాపాడుతాడైతే. ఎవరైతే మనపూర్వకంగా నాపై పూర్తిగా ఆధారపడతారో, పూర్తిగా ఆధారపడాలి, సగం సగం కాదు. సగం మన మీద, సగం ఇంట్లో వాళ్ళ మీద, సగం ఎమ్మెల్యే గారి మీద, సగం మినిస్టర్ మీద, సగం ఇట్లా మనం ఆధారపడతాం ఏదైనా ఒక పని సాధించాలంటే. అలా కాదు. నిజమైన భక్తులు పూర్తిగా భగవంతుడి మీద, గురువు మీద ఆధారపడతాడు, ఎవరిని ఆశ్రయించడు. కానీ కష్టం, అంత నమ్మకం కలగాలంటే కష్టం. అందుకే కదా మేకను చంపమని చెప్పగానే శ్యామ పారిపోయాడు. రాధాకృష్ణమయ్యి ఆ కత్తిడి తీసుకురా, ఆ ముసలానికి ఏం పని పాట లేదు, ఆ ముసలి మేకను చంపేటట్టున్నాడు అని చెప్పి తెప్పించేసుకుంది. కానీ కాకసాబ్ దీక్షిత్ బ్రాహ్మణుడైనా, చీమకు కూడా అపకారం తలపెట్టని వాడైనా చంపడానికి సిద్ధపడ్డాడు. ఆయన చేతులు వణుకుతున్నాయంట చంపడానికి, కానీ గురువు చెప్పాడు కాబట్టి చంపి తీరాల్సిందే అని నిర్ణయం చేసుకున్నాడు. పాపం వస్తుంది, వస్తే రాని, నాశనం అవుతావు, అయితే ఏమని అంటే గురువు చెప్పిన తర్వాత నాశనమైనా పాపం వచ్చినా సరే అన్నంత ఖచ్చితమైన కమిట్మెంట్ ఎవరికి ఉంటుందో వాడు శిష్యుడు కాగలుగుతాడు. గురుగారు ఇలా చేస్తే మరి అలా అవుతుందేమో, ఇలా అవుతుంది, అయిపోయింది, నువ్వు గురుగారు శిష్యుడు కాదు, పక్కెళ్ళిపో. అట్లా ఉంటుందన్నమాట. వారి కథలు వినప్పుడు అమితానందాన్ని పొందుతారు. సచరిత్రలో కథలు చదివేటప్పుడు, వినేటప్పుడు బాబా మీద ప్రేమ ఉన్న వాళ్ళకి అమితానందం, అంటే లెక్కలేనంత ఆనందాన్ని పొందుతారు. నా లీలలను గానము చేయి వారికి అంతులేని ఆనందాన్ని, శాశ్వతమైన తృప్తిని ఇస్తానని నమ్ము. ఎవరైతే బాబా లీలలు చదవడమే కాదు, మాలాగా చెప్పడం రావాలి. ఇక్కడ చెప్తున్నాడు, ఎవరైతే నా లీలలు గానం చెప్తారో వాళ్ళకి గొప్ప ఆనందాన్ని ఇస్తానన్నాడు. అంటే మీరు ముందు చదవాలి, బాగా అర్థం చేసుకోవాలి, మీరు ఆనందించాలి, ఒకరికి చెప్పే స్థాయికి మీరు రావాలి. సత్సంగాలకు ఒకేసారి జనం రారు, నిత్య సత్సంగాలు జరగాలి. ఇప్పుడు మా విఠలరావు గారి మందిరంలో నిత్యం సత్సంగాలు జరుగుతుంది. ఏదైనా ఒకసారిగా జరగదుగా, ఒకసారిగా ఎలా వస్తారు? నువ్వు వారానికి ఒకసారి షాప్ తెరిస్తే ఎవరు రారు కస్టమర్స్, రోజు షాప్ తెరిస్తే వస్తారు. అక్కడ షాప్ ఉంటుంది, ఈ టైం ప్రకారం ఉంటుందని వస్తారు. అలాగే సత్సంగాలు కూడా ప్రతిరోజు కనీసం వారానికి ఒక రోజు ఖచ్చితంగా అని నియమం పెట్టుకుంటే వస్తారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఒక్క సత్సంగం వల్ల మాత్రమే, ఇందాక మన దొరగారు చెప్పినట్టుగా, ఒక్క సత్సంగం వల్ల మాత్రమే అజ్ఞానం తొలుగుతుంది, ఒక్క సత్సంగం వల్ల మాత్రమే జ్ఞానం కలుగుతుంది, ఒక్క సత్సంగం వల్ల మాత్రమే మనసు ప్రశాంతతను పొందుతుంది, ఒక్క సత్సంగం వల్ల మాత్రమే మోక్షాన్ని పొందుతాం. అంత శక్తివంతమైంది. పూజలు, వ్రతాలు ఇవన్నీ ప్రాథమిక దశలోనివే. కానీ ఆ మెట్టును దాటి వెళ్ళాలి అంటే నీకు సత్సంగం తప్ప వేరే మార్గం లేదు. కూర్చున్న చోటనే నీకు ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది, కూర్చున్న చోటనే పుణ్యాన్ని ఇవ్వగలుగుతుంది, కూర్చున్న చోటనే సమస్తాన్ని ఇవ్వగలుగుతుంది సత్సంగం. అటువంటి సత్సంగాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం.
కనుకనే మన మనసు ఎక్కడ ఉందో అక్కడే ఉంది. 60 సంవత్సరాలు వచ్చినా 70 సంవత్సరాలు వచ్చినా నా కొడుకు నా మాట వినట్లేదు, నా భార్య నా మాట వినట్లేదు, నా భర్త నా మాట వినట్లేదు అనే భావంలోనే మనం కొట్టుబిట్టాడుతున్నాం. మనకు వైరాగ్యం రాలేదు. అసలు భర్త అంటే ఏంటి, భార్య అంటే ఏంటి, కొడుకు అంటే ఏంటి, నేనంటే ఏంటి ఏమీ మనకు తెలియదు. ఏడుపు వస్తే ఏడుస్తాం, నవ్వు వస్తే నవ్వుతాం, లాభం వస్తే సంతోషపడతాం, నష్టం వస్తే బాధపడతాం. మన బతుకంతా ఒక మిషన్లా అయింది. ఓ మిషన్ ఇది నొక్కితే ఇంకో పని చేస్తుంది, ఇంకోటి నొక్కితే ఇంకో పని చేస్తుంది. మిషన్కి మనకు తేడా లేకుండా ఉంది. కానీ మనం మిషన్ లాంటి వాళ్ళం కాదు. మనం చాలా గొప్ప వాళ్ళము, ఆత్మస్వరూపులము, ఆనంద స్వరూపులము. దాన్ని మర్చిపోయాం. దాన్ని తెలియజెప్పేదే సత్సంగం. ఇదిగో ఇలా ఈ సత్సంగం ద్వారా మాత్రమే, సద్గ్రంథాల ద్వారా ఆ సత్యాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఎవరైతే నన్ను శరణు వేడెదరో, భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా రూపములతో మనస్సును నిలుపుకొనెదరో వారిని దుఃఖబంధముల నుండి తప్పిస్తాను. ప్రాపంచిక విషయాలన్నిటినీ మరచి, ఇక్కడ మళ్ళా ఓ చిన్న లిటిగేషన్ పెడతాడు. ఎలా పారాయణం చేయాలి, గురువుని ఎలా ఆశ్రయించాలి అంటే ప్రపంచ విషయాలన్నిటినీ మరచి. ఎవరు మరుస్తాం, ఎక్కడ మరుస్తాం? అవి లేకపోతే మనకు అసలు విషయాలే ఉండవు, ఆనందమే ఉండదు. కాబట్టి ప్రపంచ విషయాలు అన్నిటినీ మర్చి, మంచివి కానీ చెడ్డవి కానీ. బాబాగారు 12 సంవత్సరాలు తన గురువుని అలా ధ్యానం చేశాడు. నా తల్లిదండ్రులను మర్చిపోయాను, నా ఇంటిని మర్చిపోయాను, నా ఊరును మర్చిపోయాను, నన్ను నేను మర్చిపోయాను, నా గురువు రూపాన్ని నా కళ్ళలో పెట్టుకున్నాను అన్నాడు. అంత ఎక్కువగా గురువుని ప్రేమించిన వాడికే అద్భుతాలు సిద్ధిస్తాయి. ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి ఉంచుకుని వారు ప్రపంచ విషయములందు ఎలా తగులుకుంటారు. ఎల్లప్పుడూ బాబాను గుర్తుపెట్టుకుంటే ప్రపంచ విషయాలు ఎలా గుర్తొస్తాయి? ఏమండి, మా ఇంట్లో ఒక బాధ, అది ప్రపంచ విషయం, నీకు గుర్తొచ్చింది, నువ్వు బాబాను మర్చిపోయావు. బాబాను మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటే నీకు ప్రపంచ విషయం గుర్తురాదు. కనుక మనమే ప్రపంచ విషయాన్ని తెచ్చుకుంటున్నాం, మనమే దుఃఖాలకు కారణమవుతున్నాం. నేను ఎప్పుడు బాబాని గుర్తుపెట్టుకుంటాను, బాబా కథలే మననం చేసుకుంటాను, బాబా సత్యత్ర పాలన చేస్తాను, బాబా తప్పితే నాకేం అక్కర్లేదు, పనులు చేసుకుంటేనే ఇవన్నీ చేసుకుంటాను. వాళ్ళు తిట్టారు, వీళ్ళు కొట్టారు, వీళ్ళు లాక్కున్నారు, వీళ్ళు బాధ పెట్టారు, నాకు అనవసరం, అదంతా మాయకు సంబంధించిన విషయం, వదిలేద్దాం అన్నట్టుగా మనం ఉండాలి. వారిని మరణము నుండి బయటకు లాగుతాను. నా కథలు వినచో సకల రోగాలు నివారిస్తాయి. బాబాగారి కథలు వింటే రోగాలు పోతాయంటున్నాడు. చెప్పింది సమర్థ సద్గురు. నేను నా ప్రాణాన్ని విడిచిపెడతాను, కానీ నా మాటను మాత్రం నేను ఎప్పుడు కూడా మర్చిపోను అన్నాడు. ప్రాణాన్ని విడిచిపెడతాడంట, ఆయన అన్న మాట మాత్రం వదిలిపెట్టడు. కనుక ఇక్కడ అభయప్రదానం చేస్తున్నాడు. నా కథలు వింటే మీ రోగాలు నివారించబడతాయి. కావున భక్తి శ్రద్ధలతో నా కథలు వినండి, భక్తి శ్రద్ధతో వినండి, కాన్సన్ట్రేషన్తో వినండి. లోకం, ఇల్లు ఎవరు గుర్తు రాకుండా బాబా మీద మాత్రం దృష్టి పెట్టి వినండి అని చెప్తున్నాడు. వానిని మనమున నిలుపుము, ఆనందానికి తృప్తికి ఇదే మార్గం. నా కథలు మనసులో నిలుపుకోండి. ఎవరైనా కనపడితే నా కథల గురించి చెప్పుకోండి, నా గురించి చెప్పుకోండి. చెప్పుకోవాలంటే చదవాలిగా, తెలియాలంటే చదవాలిగా. మన జీవితంలో ఉన్న ప్రతి సమస్య సచరితలో ఉంటుంది, సమాధానం సచరితలో ఉంటుంది. కనుక అప్పుడు అవి చదివినప్పుడు వాటినే చెప్పుకుంటూ, వాటినే మననం చేసుకుంటూ, బాబా గురించి చెప్పుకుంటూ ఆనందో బ్రహ్మ. అటువంటి వాడికి బాధ లేదు అంటున్నాడు. ఆనందానికి తృప్తికి ఇదే మార్గం. మీ ఆనందానికి, మీ తృప్తికి మీరు అశాంతితో ఉన్నారు, తృప్తిగా లేరు అంటే నా కథలు మర్చిపోయారు, నా సచరితను మర్చిపోయారు. మీకు నిజంగా తృప్తి, ఆనందం కలగాలంటే ఇదిగో వీటిని మననం చేయండి. ఆనందం, తృప్తికి మార్గం, ఇంతకు మించిన మార్గం లేదమ్మా. ఒకటే సత్యం. ప్రపంచంలో శాంతి లేదు, ప్రపంచంలో సుఖం లేదు, ప్రపంచంలో నిజమైన ఆనందం లేదు. అది క్షణికమైంది, అల్పమైంది. శాశ్వతమైన తృప్తి, శాశ్వతమైన ఆనందం కేవలం గురుపద సన్నిధానంలోనే ఉంది. ఇది సత్యం, సత్యం, సత్యం. నా లీలలు వినవారికి శాంతి కలుగుతుంది. మనపూర్వకమైన నమ్మకం గల వారికి శుద్ధ చైతన్యంతో తాదాత్మ్యం కలుగుతుంది. మనస్ఫూర్తిగా నమ్మకం ఉండాలి ఇందాక చెప్పిన వాటి మీద. అప్పుడు ఆత్మతో అనుసంధానం కలుగుతుంది. సాయి సాయి అని నా నామాన్ని జ్ఞప్తి ఎందు ఉంచుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన, వినట వలన పాపం తొలగిపోతాయి. ఏదైనా పొరపాటుగా చెడుగా మాట్లాడితే, చెడు మాటలు వింటే సాయి 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 అంటే అవి తొలగిపోతాయి అన్నాడు. కాబట్టి అదే పనిగా విని, అదే పనిగా చేసి సాయి సాయి అనకూడదు, తప్పు అది. పొరపాటుగా అనుకోకుండా వింటే మనం వెంటనే సాయి సాయి అనుకుంటే తొలగిపోతాయి. మళ్ళీ వాటి జోలికి వెళ్లకుండా ఉండాలి. చెప్పుకోవాలంటే సముద్రం అంతా ఉంటుంది. మీకు కాళ్ళ నొప్పులు పుడుతున్నాయి, నాకైతే పుట్టట్లేదు, కానీ అయినా కానీ వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. 12:30 అయింది. బాబాగారి హారతి మరి చేస్తారో చిన్నది అయిపోయింది తెలియదు. ఈ అవకాశాన్ని ఇచ్చిన సాయి మందిర పెద్దలకి, దొరగారికి, రెడ్డి గారికి, ముఖ్యంగా మా మాస్టర్ గారికి, శ్రీ సాయిదాస్ గారు శ్రీరాముడు శ్రీకృష్ణుడి దగ్గర నుంచి ఎందరో మహానుభావుల్ని, మన హిందూ ధర్మాన్ని, గురు పరంపరని
మన గురువుని ఎలా పొందాలి, అలాగే బాబా గారి దగ్గరికి వస్తే మనం ఏం ఆశించాలి, అలాగే కుక్క కడుపు నిండితే నా కడుపు నిండిందని బాబా గారు చెప్పడం అంటే సర్వ జీవ, అలాగే వారు తృప్తిపడలేదు మనం తృప్తిపడలేదు కాకుండా 3 రోజులు సత్సంగం పెట్టుకుందాం. అసలు ఈ కార్యక్రమం జరగడానికి నియమాలు ఉన్నాయి. నేను అభిమానం చూడలేదు, దాని ఈరోజు చేస్తుంది. ఒక్క నిమిషం. శ్రీ విఠల్ గారికి ఇలా చూడు. ఇంటిది